ఎక్కడికక్కడ పరిగెత్తుకు పారిపోయారట, ఎక్కడ కనిపించట్లేదట. ఎక్కడున్నావు చెప్పు అడ్రస్ అని చెప్పి మీకేవో ఫోన్లు మెసేజ్లు విపరీతంగా వస్తున్నాయని టాకు. ఫోన్లు మెసేజ్లు ఆల్రెడీ అంత ఎన్నికల రిజల్ట్ వచ్చే రోజు ఎగ్జాక్ట్గా 10:30కి స్టార్ట్ అయింది. 10:30కి ఎరా వెంకటరెడ్డి డిబేట్లో కనపడలేదేంట్రా అంటే 10:30కి ఆల్రెడీ రిజల్ట్ ట్రెండ్ కనపడుతున్నప్పుడే 10:30కి ఫోన్లు వాట్సాప్ మెసేజ్లు ఎరా డిబేట్కి వచ్చి వస్తే వాళ్ళు కొడతాం కదరా ఎందుకు రావట్లేదు. మళ్ళీ దాని తర్వాత కూడా కంటిన్యూ మెసేజ్లు ఫోన్లు ఎక్కువ జనసేన నుంచి ఏమంటే నువ్వు మీరంటే బాగా ఇష్టం కాదు డిబేట్కి వస్తే చెప్పు దెబ్బలు తింటావు రా స్టూడియోలోనే కొడతాం. సో ఇవన్నీ మాట్లాడుతూనే ఉంటారు. సరే ఇవన్నీ లైట్ తీసుకొని ఖచ్చితంగా మన రాజకీయ ప్రయాణం అనేది కొనసాగించాల్సిందే కాబట్టి అది ఎక్కడా కూడా వెనకడికి వేసేటటువంటి ప్రసక్తి అయితే లేదు. ఇదైతే క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఎందుకు అనవసరంగా నోరు జారాను ఇష్టం వచ్చినట్లుగా విరుచుకు పడే వాళ్ళని ప్రశాంతంగా నా ఫ్యామిలీ నా కుటుంబం నా వ్యాపారం ఏదో చేసుకుంటే సరిపోను కదా అని ఏమన్నా రియలైజ్ అవుతున్నారా? నేను ఎక్కడ నోరు జారేం మాట్లాడలేదు. నేను ఎక్కడా కూడా వాళ్ళ పర్సనల్గా అబ్యూజ్గా నేను ఏ రోజు మాట్లాడలేదు. రియలైజ్ అయ్యాలంటే నిజంగా మాట్లాడితే రియలైజ్ అవుతాను. అంటే ఏ రోజు మీరు మాట్లాడలేదు? డిబేట్లో మనం కొన్ని వందల డిబేట్లు చేస్తాం రాజకీయ అంశాలుగా. ఎస్ పవన్ కళ్యాణ్ అంశమో లేదంటే ప్యాకేజీల అంశమో లేదంటే పెళ్లిళ్ళ అంశమో వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను. నేను మాట్లాడేది ఉన్నా. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, మా పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది నాయకులు మాట్లాడారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు మేము మాట్లాడాల సైకో అని లేదంటే జగన్మోహన్ రెడ్డి జగన్ నిన్ను ఏకవచనంతో పిలుస్తారు. వాళ్ళు అండం వేరు మీరు అండం వేరు కదా. ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి కొమ్ములు వచ్చేసినాయా? రేపొద్దున మనం కూడా అవుతాం లాంగ్ రన్లో. సో అది కాదు కదా. సో రాజకీయాల్లో ఉన్నప్పుడు కామన్ ఒకరినొకరు విమర్శలు చేసుకుంటారు. దాన్ని నేనేమంటున్నానంటే వ్యక్తిగతంగా తీసుకోకూడదు అంటున్నా. కానీ ఈరోజు ఎవరైతే జనసేన లేదంటే తెలుగుదేశం ఈ కూటమి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. అరే పొలిటికల్లో అవతల పార్టీ విమర్శలు చేసుకుంటారనే కామన్. ఇప్పుడు నేను మీతో నాకు తెలిసి కొన్ని వందల డిబేట్లు అటెండ్ అయి ఉంటాను లాస్ట్ 5 ఏళ్లలో. సో మిమ్మల్ని కూడా డిబేట్లో మీరు నన్ను అడగొచ్చు, మీరు నాకు గట్టిగా వాదనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ నన్ను వ్యక్తిగతంగా తీసుకుంటావా? అదేవిధంగా తెలుగుదేశము జనసేనలు నా మీద మాట్లాడినే ఉన్నాయి, నేను మాట్లాడినే ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత తాడేపల్లిగూడ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి నాకు అనేక సందర్భాల్లో పడ్డాయి. లేదంటే యలమంచిల ఎమ్మెల్యేగా ఉన్న విజయ్ కుమార్ గారికి నాకు అనేక సందర్భాల్లో పడి ఉన్నాయి. కానీ ఎక్కడ వ్యక్తిగతంగా తీసుకోవట్లేదే. వాళ్ళు తీసుకోలేదు, విజయ్ కుమార్ గారు తీసుకోలేదు, మీరంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా తీసుకోలేదు. కానీ ఎవరైతే కింద ఉన్నటువంటి జనసేన అభిమానులు లేదంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కింద స్థాయిలో పనిచేసేవాళ్ళు లేదంటే పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉండేవాళ్ళు వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు. మేము ఎక్కడ వ్యక్తిగతంగా తీసుకోవాలి. మేము వ్యక్తిగతంగా తీసుకొని ఉంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ మమ్మల్ని పేకలు విసిగి చంపేస్తా, ఎమ్మెల్యే నా డాష్లారా చెప్పులు తీసుకొని కొడతా అన్నాడు. ఎక్కడ నుండి మాట్లాడాడు? ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఇంటికి కోతవేటు దూరంలో ఉన్న మంగళగిరి ఆఫీసులో కూర్చొని మాట్లాడాడు. కానీ మేము ఎక్కడైనా వ్యక్తిగతంగా తీసుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నారు. సో ఇది రాజకీయాల్లో మంచిది కాదంట. ఓడిపోవచ్చు గెలవచ్చు. మేము 2014లో ఓడిపోయాం వర్మగారు, 19లో గెలిచాం, 24లో ఓడిపోయాం, మళ్ళీ 29లో గెలుస్తాం. గెలుస్తారు 100%. దాంట్లో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు గెలిచారు. కామన్. పరిస్థితి లేదు. పార్టీని మళ్ళీ సంస్థాగతంగా జనాల్లోకి తీసుకు వెళ్ళడానికి నమ్మే పరిస్థితి లేదు. కూటమి చాలా స్ట్రాంగ్గా ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిబద్ధతతో ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైనా చేసిన పొరపాట్లు ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకుంటున్నారు. గతంలో లాగా ఈసారి బాబు గారు లేరు అన్నది టాక్ ఎక్కువ వినిపిస్తున్నది. వాళ్ళని దేవుడి మీద ప్రమాణం చేసి నిజంగా వాళ్ళు మంచి పరిపాలన అందిస్తున్నారని చెప్పమానండి. ఇప్పుడు మీరు ఎవరైతే తెలుగుదేశం జనసేన వాళ్ళు సరే వాళ్ళ ఆత్మసాక్షిగా చెప్పమానండి. దేవుడి మీద అయితే ఎటు చేయలేరు వాళ్ళు మంచి పరిపాలన అందిస్తున్నారా? రోజుకు 100 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతామంటే మంచి పరిపాలన. 9 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు శవం దొరకపోతే వాళ్ళు చేస్తున్న మంచి పరిపాలన. ఆంధ్రప్రదేశ్ని ఎవరు వెళ్ళిపోతున్నారు? మీలాంటి వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తా ఉంటే మరి రాష్ట్రం వెళ్ళిపోక ఏం చేస్తారు? పట్టపగల కిరాతకంగా చంపుతుంటే నడి రోడ్డు మీద కత్తులు తీసుకొని వీరంగం సృష్టిస్తుంటే అధికారం ఉన్నదని చెప్పి టీడీపీ ప్రధాన కార్యాలయం మీద జోగి రమేష్ గారు కార్యాలయం మీద దాడి అని చెప్పారు. నేను మనుషుల మీద దాడి అప్పుడు మనుషులుంటే మనుషులు కూడా దెబ్బలు మనుషుల మీద దాడికి కార్యాలయం దాడికి ఆ కార్యాలయం మీద దాడికి జరిగిన సంఘటనకి బాధ్యులు ఎవరు? వాళ్ళు కదా. ముందు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బోషుడికే అంటే మరి జరిగింది. అలా అనకపోతే జరిగేది కాదు కదా. కానీ ఈరోజు ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జెండా పట్టుకుంటే కొడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వెళ్ళి చంపుతాం. చూశారు కదా పోలీసుల సమక్షంలోనే మన నంద్యాల జిల్లాలో 65 సంవత్సరాల సుబ్బారాయుడు అనే అతన్ని పోలీసుల సమక్షంలో
పోలీసులు ఉన్నారు అక్కడ, పోలీసుల సమక్షంలో చంపారు. మీరు ఇవే ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళు ఏమో డాక్టర్ సుధాకర్ చెప్తారు, సుబ్రహ్మణ్యం డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని డైరెక్ట్ గా డోర్ డెలివరీ చేశారని అనంతబాబు కేసు పెట్టారు. దానికి ఆల్రెడీ ఆయన జైలుకి వెళ్ళొచ్చు. ఏం వెళ్ళారు, జైలుకి వచ్చిన దగ్గర నుంచి ఓ సంబరాలు చేసుకుంటారు కాదండి. అలాంటి తప్పు చేసినప్పుడు ఒక సస్పెండ్ చెయ్యకపోవడం ఈ రోజు మీకు ఇబ్బందిగా లేదా? ఒక మాట, అది పర్సనల్ గా జరిగిన విషయం, పార్టీది కాదు. అది పార్టీకి లింక్ పెట్టి వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందిన మాట వాస్తవం. వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ, సో అది జరిగినటువంటి వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ ఇష్యూని పార్టీకి అంటగట్టి మాట్లాడారు. ఇలా అనేక సందర్భాల్లో సార్ ఎక్కడన్నా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మా మీద ఒక చెడుగా దుష్ప్రచారం చేసేసి, మేము చేసిన మంచి కంటే వాళ్ళు దుష్ప్రచారం చేసిన చెడు జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది. అంటే ప్రచారంతో గెలిచారా వీళ్ళు కూటమి పార్టీ? కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను కూడా ఒక 60 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఉంటే మేము కూడా అధికారంలోకి వచ్చేవాళ్ళం, 60 యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దుష్ప్రచారం చేసి ఎక్కువగా చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి ఆయన చెప్పిన వర్షం నేను కూడా ఈరోజు మా ఓటమికి గల కారణాల్లో ఒకటి ఈవీఎంల అంశం మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. దాన్ని లోతుగా చర్చిస్తే చాలా డొల్లతనాలు బయటపడతా ఉన్నాయి. లేదు అది కాదు అని అనుకుని విశ్లేషణ చేస్తే మీరు అన్నట్టుగా మేము చేసిన మంచి కంటే వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం జనాల్లోకి బాగా వెళ్ళింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా కూడా వైఎస్ఆర్సీపీ సంకలో ఉంది. మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు చెప్పండి మీరు, నేను ఛానల్ పేర్లు చెప్పను కానీ ఒక్క సాక్షి తప్ప ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏ ఛానల్ ఉందో చెప్పండి. ఎన్నికల టైంలో ఎవరు లేరు సార్. 2 ఛానళ్ళు ప్రధానంగా వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి పనిచేస్తారు. ఆ 2 ఛానళ్ళు మీకు తెలుసు. మిగిలిన ఛానళ్ళు మీ అందరికీ తెలుసు. కొన్ని జనసేనకు అనుకూలంగా, కొన్ని తెలుగుదేశం అనుకూలంగా. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఇంకా తెలుగుదేశంకి అనుకూల ఛానళ్ళు పెరిగినాయి. ఈరోజు వాళ్ళు అధికారంలో ఉండగా ఇంకా పెరిగినాయి. లేకపోతే ఇంత అరాచకం జరుగుతూ ఉంటే, ఇంత విధ్వంసం సృష్టిస్తూ ఉంటే ఏ ఛానల్ అన్నా చూపిస్తుందా? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని పవన్ కళ్యాణ్ చెప్తే కాదని చెప్పి మొన్న కూడా పార్లమెంట్ సాక్షిగా చెప్తే మరి ఇప్పుడు ఏ ఛానల్ ఎందుకు చూపించట్లేదు? సో మాకు అనుకూలంగా చూపించేటటువంటి మీడియా ఒకటే ఉంది, సాక్షి, మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీడియా కూడా 29 మీకు నెలాలంటే మీరు కొన్ని ఛానల్లో, కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు అందుకనే కదా సాయిరెడ్డి గారు ఇంకో మా పార్టీ నాయకులు ఇంకో ఛానల్స్ పెట్టాలని అంటుంది. అందుకనే, ఎందుకంటే వాళ్ళు ఒక అబద్ధాన్ని ఒక రకరకాల యాంకర్లు పెట్టుకొని రకరకాలుగా డిబేట్లు పెట్టి రకరకాల దుష్ప్రచారం, అసలు ఆంధ్రప్రదేశ్లో అరాచకం అయిపోయింది, అప్పులు అయిపోయింది. ఇప్పుడు నేను చెప్తా, మంగళవారం అప్పుల వారం చేసి ఇప్పటికి 17,000 కోట్లు అప్పు తెచ్చారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి 2.5 నెలలు 17,000 కోట్ల అప్పు. అవును, మీరు ఖజానా ఖాళీ చేస్తారని కదా వాళ్ళు చెప్పేది. వాళ్ళు వచ్చినప్పుడు మా దగ్గర 100 కోట్లు సార్, మేము ఆల్రెడీ 8,000 కోట్లు ఇచ్చేళ్ళాం వాళ్ళ ఖజానాలో. ఎవరు ఖాళీ చేసినట్టు? అయినా సంపద సృష్టించాలి కదా. 2 నెలలను సృష్టిస్తారా? వచ్చేస్తారు కదా. 2 నెలలను సృష్టిస్తారా? మరి 2 నెలలు అప్పులు ఎందుకు చేశారు? మరి ఏం చేస్తారు? జీతాలు కట్టుకోవాలి కదా, ఇచ్చిన పథకాలు ఇవ్వాలి కదా. మరి మేము చేస్తేనేమో అది బూతు, వాళ్ళు చేస్తేనేమో కరెక్టా? మీరే చెప్పండి. కానీ ప్రజలు మిమ్మల్ని విశ్వసించలేదు కదా. ఎవరు చెప్పారు? 40% ఓట్లు ఎట్లా ఇస్తారు? 11 సీట్లు పర్సెంటేజ్ వదిలేయండి. సింగిల్ గా పోటీ చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ చెప్తా ఉన్నా, 100కి 40 మంది మాకు ఓట్లు వేసారంటే విశ్వసించలేదని ఎట్లా అంటారు మీరు? మేమన్నా వాళ్ళగా గెలుపు కాదు కదా. కరెక్టే మీరు అన్నట్టు, గెలుపు 11 సీట్లే రావచ్చు. మేము 7 అసెంబ్లీలు ఓడిపోయి పార్లమెంట్ సీట్లు గెలిచాం. తిరుపతి 196,000 తెలుగుదేశానికి అక్కడ మెజార్టీ 7 అసెంబ్లీల మీద. కానీ మా గురుమూర్తి గారు 14,000తో గెలిచాం. ఇవన్నీ కొన్ని మిరాకిల్స్ ఉన్నాయి. ఎట్లప్పుడు మీరే చెప్తాను. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది హిందూపూర్ పార్లమెంట్కి సంబంధించి సార్, హిందూపూర్ అసెంబ్లీలో, హిందూపూర్ మున్సిపాలిటీలో 36వ వార్డులో 28వ పోలింగ్ బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఓటు వచ్చింది. ఇది ఈవీఎం మిరాకిల్ కాక ఏంటి అంత వ్యతిరేకం మీ మీద? సార్ మా ఏజెంట్లు 2 కూర్చున్నారు కదా సార్, అలా వేయలేదేమో. ఎట్లా మీరే చెప్పండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ కంట 464 అంట, 108, తెలుగుదేశం 95. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రామ సచివాలయ కన్వీనర్లు ఉన్నారు. అదేవిధంగా అక్కడ అసెంబ్లీకి ఏజెంట్ కూర్చున్నారు, పార్లమెంట్కి ఏజెంట్ కూర్చున్నారు, అక్కడ మా కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ ఉన్నారు. ఒక్క ఓటు పడింది 500లో. కాదండి, ఇప్పుడు ఈవీఎంలు మీరు అధికారంలో ఉన్నారు అనుకుందాం, అక్కడ బీజేపీ ఉంది. ఈవీఎంలు మేనేజ్ చేయాలి అనుకుంటే ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయాలనుకున్నప్పుడు ఈ రోజు వేరే మీద ఆధారపడిన అవసరం లేదు కదా. 400 సీట్లు వాళ్ళే తీసుకుంటారు కదా. ఇది బీజేపీ వాళ్ళు చెప్పే లాజిక్. ఎందుకు అన్నమాట అంటే అసెంబ్లీ పార్లమెంట్కి జరిగినటువంటి రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో, లైక్ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్, ఇలాంటి రాష్ట్రాల్లో జరిగినాయి. అక్కడ ఏంటంటే గవర్నమెంట్ అప్పుడు మారుతుంది కాబట్టి, అదే గవర్నమెంట్ అధికారంలో ఉండి అక్కడ చేస్తే పెద్ద ఎత్తున గవర్నమెంట్ అక్కడ గొడవ చేసేది కాబట్టి అలాంటి రాష్ట్రాల్లో చేయకుండా ప్లాన్డ్గా ఇక్కడ చేశారు. లేకపోతే వీళ్ళ మొహాలు చూసి 90,000 మెజార్టీలు ఏం సార్? నిజంగా నేను అంటున్నాను కాదు, 90,000, 80,000. ఈ నోటి దురద ఇంకా తగ్గలేదు సార్.
ఇదే గాజువాక స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తామన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆ కూటమి తెలుగుదేశం అభ్యర్థికి ఏపీలో హైయెస్ట్ మెజార్టీ. పాజిబులా? ఈవీఎం చిత్రాల్లో కాకపోతే నిజంగా ప్రజాస్వామ్యంలో అది పాజిబులా? నమ్మలేదేమో. తెలుగుదేశం పార్టీ వీళ్ళు వస్తే కూటమిలో ఖచ్చితంగా దాన్ని కాపాడతారని నమ్మకం. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి మీటింగ్లు పెట్టారు, ఆయన మీద విశ్వాసం ఏమో. గతంలో మేము పవన్ కళ్యాణ్ ఓడించి జనసేన పోటీ చేసిన 21 స్థానాలు 21 గెలవటము. అసలు ఇది రాజకీయాల్లో సార్, రాజకీయాలను అబ్జర్వ్ చేసే వాళ్ళకి నిజంగా ఇది పాజిబుల్ అయ్యిద్దా లేదా అని ఖచ్చితంగా రాజకీయాల మీద అవగాహన ఎవరైనా కూడా ఆలోచించే అంశమే. గతంలో మీరు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలు అన్నారు, అవన్నీ కాదు అంటున్నాయి కదా కోర్టులు కూడా. ఎవరు కాదన్నారు? ఇప్పుడు కోర్టుని అంటున్నారు. మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వేశారు పిటిషన్. ఏమంటున్నాం మేము? బాబు, మేము అడిగినటువంటి పోలింగ్ బూతుల్లో పోలైనటువంటి ఓట్లు వీవీప్యాట్లు ఈక్వల్ రావాలి. అంటే ఆ పోలైనటువంటి ఓట్లలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 100 పడ్డాయి అనుకోండి, 100 వీవీప్యాట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపించాలి. అది మేము అడుగుతుంటే లేదు, మేము మాక్ పోలింగ్ నిర్వహిస్తాం అంటుంది ఈసీ. ఇదే ఎలక్షన్ కమిషనర్ మొన్న 26వ తారీఖు అనుకుంటా, 26వ తారీఖు మొత్తం ఇవన్నీ స్పాయిల్ చేసేసేయండి, మొత్తం అన్ని ధ్వంసం చేసేయండి, ఇంకా అవసరం లేదని చెప్పి సర్క్యులర్ జారీ చేస్తాడు. ఎట్లా చేస్తాడు? 45 రోజులు టైం ఉంటుంది. ఆల్రెడీ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది జూన్. సో జూన్ నెలలోనే మళ్ళీ ఆయన ఇచ్చేస్తున్నాడు, మొత్తం ఇవన్నీ ధ్వంసం చేసేయండి. ఇప్పుడు ఏంటి మళ్ళీ ఎన్నికలు కావాలా? వైసీపీకి రాష్ట్రపతి పాలన కావాలా? ఒక మాట నేను చెప్తా, మీరు మంచిగా పరిపాలించండి అంటున్నా. మంచిగా పరిపాలించండి అంటున్నా. మీరు మంచిగా పరిపాలిస్తే మేము క్వశ్చన్ చేసే అంశం ఉండదు కదా. మీరు మంచిగా పరిపాలించకుండా మీరు చెప్పినటువంటి హామీలను అమలు చేయమని అడుగుతా ఉన్నాం. రోజుకొక అత్యాచారం జరుగుతా, హత్యలు జరుగుతా ఉంటే నోరు ఎందుకు మెదపట్లేదు? చేయకపోతే ముఖ్యమంత్రి గారని అడుగుతా. కాదు, ఇప్పుడు చేయకపోతే వాళ్ళకి ఇబ్బంది కదా రేపు ఎలక్షన్ లోని. అట్లా ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది అనేది 5 ఏళ్ల తర్వాత, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ 5 ఏళ్ళలో మీ పరిస్థితి ఏంటి? ఎందుకు ఏముంది, రోజు డిబేట్లు అటెండ్ అవడం. వెంకటరెడ్డి గారు ఎక్కడ కనిపించట్లేదు డిబేట్లు. దగ్గరకు రాలేదు కానీ మిగిలిన దగ్గరకు వస్తున్నారు. అంటే మీ ఛానల్కి వెళ్తున్నారా? మా ఛానల్ కానీ కాదు కానీ. ఎందుకు భయపడుతున్నారా జన సైనికులు అంటే? ఒకటి సార్, మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాకు అవతల 3 పార్టీలు మాకు వ్యతిరేకమే. అవును, మరి మీరు సింహాలు కదా. 3 పార్టీలు వ్యతిరేకమే కదా. సో మేము కామన్ గా ఫేస్ చేయాల్సిందే అది. ఇప్పుడు చూడండి, మీరు డిబేట్ చేస్తారు, తెలుగుదేశాన్ని పిలుస్తారు, జనసేన పిలుస్తారు, వాళ్ళిద్దరు ఒకటే కదా. మేమే ఒకళ్ళమే వచ్చి మాట్లాడతాం. మరి ఎలా 1-to-1 చేసుకోవాలి? ఇంకా డిబేట్లే చేయకూడదు. మేము వచ్చి ఒకళ్ళమే మాట్లాడతాం. అయినా కూడా మేము ఎక్కడ కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అంటున్నాం. ఇవన్నీ అలవాటు అయిపోయింది సార్. వాళ్ళు ఎన్ని రకాల బురద చల్లుతారు చల్లనండి, రోజు ఒకేలాగా ఉండదు కదా. ఎవరు శాశ్వతంగా తెలుసుకున్నారా రోజు ఒకేలా ఉండదు అని? నేను తెలుసుకోవటం అని కాదు సార్. ఇప్పుడు కామన్ గా మేము ప్రజలకు మంచి చేసాం, మంచి చేయలేదని ఎవరన్నా చెప్పండి. మేము అమ్మఒడి, లేదంటే ఆరోగ్యశ్రీయో, లేదంటే ఇళ్ల పట్టాలు ఇచ్చో, లేదంటే పోర్టుల నిర్మాణాలు, లేదంటే మీరు అన్నట్టుగా ఈరోజు ఇంగ్లీష్ మీడియం విద్య, అన్ని మేము ప్రజలకు మంచి కార్యక్రమాలు చేసాం. ఎందుకు మరి మీరు గెలలేకపోయారండి? కనీసం 11 సీట్లు ఎక్స్ట్రా ప్లేయర్ కూడా లేని టీం అయిపోయిందని కదా. వాళ్ళు ఎక్స్ట్రా ప్లేయర్ లేరు, క్రికెట్ టీంతో కంపేర్ చేసి 11 మంది. సో విమర్శలు చేస్తారు ఓడిపోయినాక. కొన్నాళ్ళు సంబరపడమంట అంతే. కొన్నాళ్ళు సంబరపడండి. రేపొద్దున వాళ్ళు ఇల్లు కొట్టుకుంటున్నప్పుడు మేము ఎంజాయ్ చేస్తాం. అప్పుడు వాళ్ళు ఇల్లు కొట్టుకుంటారా? ఖచ్చితంగా. జనసేనల్ని కడ్రాయల మీద నిలబెడితేనే అడిగే దిక్కు లేదండి పవన్ కళ్యాణ్కి, జనసేనలకి. తెలుగుదేశం మంత్రి అడ్డుకున్నాడని అదంతా ఫేక్ అని కదా. ఎవరిని? వాళ్ళందరూ ఫేక్ బ్యాచ్ అని. ఆ ఫోటోలు ఫేకా? ఫేక్ బ్యాచ్ అని. అది జనసేన వాళ్ళు కాదు అని కదా వాళ్ళు క్లైమ్ చేస్తారు. తెలియదు. రేపు పొద్దున్న తెలుగుదేశం డిబేట్, తెలుగుదేశం అది మన జనసేన డిబేట్లకు వచ్చి మాట్లాడే వాళ్ళు కూడా తెలుగుదేశం మీద ఏమైనా విమర్శలు చేస్తే అసలు మేము పంపించలేదండి వాళ్ళ డిబేట్లు, మా సంబంధం లేదంటారేమో వాళ్ళు. రేపు పొద్దున అలా అన్నా కూడా ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరుగుబావుట వేస్తున్నారా? చాలా మంది నేతలు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఆయన మందలించలేకపోయాడో, లేకపోతే ఆయన సరిగ్గా పాలన చేయలేకపోయాడో, ఆయన వల్లే మేము ఓడిపోయామని చెప్పి స్వరాలు వినిపిస్తున్నాయి. సార్ ఒక్కటి క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే, ఎవడైతే పార్టీలోంచి వెళ్ళిపోవాలనుకున్నాడో వాళ్ళు మాట్లాడతారు, పోయేవాడు పోతాడు, ఉండేవాళ్ళు ఉంటారు. మా దగ్గర 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు ఒక దశలో, మీకు తెలుసు. మేము ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు దఫాలుగా 4 మంత్రులు కూడా ఇచ్చారు. ఏమన్నా అయిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టారు. ఏమన్నా అయిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? 3 పార్టీలు కలిపి వాళ్ళు 2014 కూడా అధికారంలోకి వచ్చారు. ఏమన్నా అయిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి? అప్పుడు సింపతి ఉన్నది కదండి ఆయన మీద ఎంతో కొంత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అని. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా, పాలన చూస్తారు కదా. మేము ఏ రోజు సింపతితో అధికారంలోకి రాలా. మేము ఇచ్చిన మేనిఫెస్టో ఇది, మేము అధికారంలోకి వస్తే ఇది అమలు చేస్తామని మేము ఎన్నికలకు వెళ్ళాం, మేము గెలిచాం, మేము అమలు చేసాం, మేము ఇంతకంటే చేయలేమని చెప్పాం. లేదు ఇంతకు 4 గంటలు చేస్తామన్నారు. వర్మ గారు మీకు 15,000, అది కెమెరామెన్ అన్న మీకు 15,000, అన్న మీకు 15,000, లేదా మీకు 18,000, మీకు 25,000. మేము చెప్పలేదు కదా అట్లా. మేము ఏం చేయగలమో అయ్యే చెప్పాం. సో వాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తాం,
4,000 ఇస్తాం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తాం, నెల నెల మహిళలకు 15,000 ఇస్తాం, 1,500 ఇస్తాం, బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అందిస్తాం, అసలు మొత్తం సంపద సృష్టించేసి ఈ రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాం. మరి ఈమెం చెప్పలా? అవి చెప్పి నమ్మారేమో ప్రజలు, నమ్మి కూడా అధికారం ఇచ్చారేమో. అంతేగాని మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు వాళ్ళ నోటి దురుసుతనం, ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా మాట్లాడి అందరితోటి ఈరోజు అనిపించుకుండి ఓడిపోయి స్టేజ్కి రావడం ఇవేవి కూడా తప్పులు కాదా వైఎస్ఆర్సీపీవి? సార్ మా ఎమ్మెల్యే ఎవరినన్నా పేకలు బీసి చంపేస్తా అన్నాడా? అరే నా డాషులారా చెప్పులు తీసుకుందంతా ఎమ్మెల్యే నా డాషులారని ఏమన్నా అన్నాం మేము? ఆ పరిస్థితి తీసుకొచ్చారని కదా ఒకసారి బర్స్ట్ అయింది. అవతల వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి ఎక్కడన్నా ఒకసారి మాటదారి మాట్లాడే సందర్భాలు ఉండుంటాయి. సో కొడాలి నాని గారు మాటదారి మాట్లాడమా, లేకపోతే ఇంకా ఏదో అదే పని మీద మాట్లాడారు? తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా అలానే ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అలానే ఉన్నారు. మరి ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే గట్ట గెలుపొందారు, చెప్పండి ఎలా గెలుపొందారు? మరి పేకల విసిగి చంపేస్తాను పవన్ కళ్యాణ్ 90,000 మీద ఇచ్చారుగా. అంటే మహిళా హోంమంత్రిని సంకనాకమన్న అయ్యన్న పాత్రుడు ఇప్పుడు స్పీకర్ అయ్యాడుగా. ఏం సార్ బోషిడికే అన్నాడికి రేపు పొద్దున ఏదో కార్పొరేషన్ చైర్మన్ ఇస్తున్నారుగా. మేము మాట్లాడామా? వాళ్ళు తిట్లు తింటే ప్రమోషన్లు వస్తాయి అంతేనా? వాళ్ళు తిట్టి ఇప్పుడు ఏదో పదవుల్లో ఉన్నారు కదా. ఒక మహిళా హోంమంత్రి, ఎస్సీ హోంమంత్రిని, దళిత మహిళా హోంమంత్రిని సంకనాకమని అయ్యన్న పాత్రుడు అంటే మరి ఎమ్మెల్యే గెలిపించారు కదా ప్రజలు. మరి మేము మాట్లాడామన్నారు మీరు. సార్ అవతల వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి ఒకసారి ఎక్కడన్నా కొంత అవ్వచ్చు, జారచ్చు, కానీ దాన్ని మాదిరితంతా కొత్తగా తప్పుగా లేదంటే మేమేదో ప్రజలకు అన్యాయం చేసినట్టుగా ఏమన్యాయం చేసి మీ దారుణమైన ఓటమికి మీరు రివీల్ చేసుకుంటే ఏవి కనిపిస్తున్నాయి ఓపెన్గా చెప్పండి. ఒకటి సార్ ఈవీఎంలు కాదు అనేది పక్కన పెడితే, ఒకటి మేము ఈవీఎంలు అనేది బలంగా నమ్ముతున్నాం. కాదు అని అంటే మాత్రం వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని నమ్మారని మేము అనుకున్నాం. ఇంకా మీ తప్పులేం లేవు. అంతే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మానసపుత్రిక అయినటువంటి పెన్షన్ల స్కీమ్ ప్రతి నెల 1వ తారీఖు తీసుకెళ్లి ఇంటికి వెళ్ళి ఇచ్చినటువంటి ఆ పెన్షన్ల స్కీమ్లో మేము 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నాం. తెలుగుదేశం కూటమి వాళ్ళు ఏం ప్రచారం చేశారో 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ కూడా పెన్షన్లు ఇస్తా ఉన్నారు. 20 లక్షల మంది ఉన్నారు వర్మ గారు వాళ్ళు. అలానే 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళకి మేము 3,000 నెల నెల ఇస్తున్నాం. వాళ్ళేం ప్రచారం చేశారు, మేము అధికారంలోకి వస్తే మొదటి నెల 7,000 ఇస్తాం, తర్వాత నెల నుంచి 4,000 ఇస్తాం అని ప్రచారం చేశారు. మేమేమన్నాం, ఇంత బడ్జెట్ లేదు, సో మేము 28లో పెంచుతాం అన్నాం. మరి అప్పుడు 66 లక్షల మందిలో మెజారిటీ ఆశపడి ఓటేయండొచ్చు కదా. మళ్ళీ కొత్తగా 20 లక్షల మంది మాకు కూడా పెన్షన్ వస్తుందని ఓటేయండొచ్చు కదా. అదే డిఫరెన్స్ ఆఫ్ ఓటెడ్. మేజర్గా పెన్షన్ స్కీము, అదేవిధంగా వాళ్ళు నెల నెల 1,500 రూపాయల మహిళలకు ఇస్తామన్నది. అమ్మఒడి 44 లక్షల మంది తల్లులకు మేము ఇస్తున్నాం. 88 లక్షలు పిల్లలు ఉన్నారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 15,000 ఇస్తుంటే వాళ్ళు 30,000 ఇస్తామంటున్నారు సంవత్సరానికి. కాదండి, స్కీముల వల్ల కాదు మీరు ఓడిపోయింది, స్కాముల వల్లనే కదా వాళ్ళు మాట్లాడేది. 5 ఏళ్ళు వాళ్ళకి ఆ టైం ఉంది కదా, తీయండి. ఏమన్నా ఉంటే తీయండి, ఛాలెంజ్ విసురుతున్నాం. సిబిఐకి ఇవ్వండి, దమ్ముంటే సిబిఐకి ఇవ్వండి. మొత్తం మా 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏం జరిగిందో దాని మీద మొత్తం సిబిఐకి ఇచ్చి, మీ 5 ఏళ్ళు అంతమంది పరిపాలించారు కదా, దాన్ని మొత్తం 10 ఏళ్ళకి ఇచ్చే దమ్ముందా? మరి మీరు ఇవ్వాల్సింది కదా, అప్పుడు వాళ్ళు తప్పులు చేస్తారు. మేము ఇచ్చాం, సిబిఐలు రాలా. ఎందుకు? అమరావతి దాని మీద సిబిఐకి ఇచ్చాం, చంద్రన్న ఏమీ లేదేమో అందులో. ఆ సిబిఐ ఎంక్వైరీకి రాలా? అవును, ఎందుకు రారండి? మీకు బీజేపీకి సపోర్ట్ తో ఉన్నారు. బీజేపీ చూపించిన చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఎట్ట వచ్చిందో అందరికీ తెలుసు. ఎవరైతే పురంధేశ్వర్ గారు, లోకేష్ ఇద్దరు వెళ్ళి అమిత్ షా గారిని కలిసిన తర్వాత బెయిల్ వచ్చింది అనేది అందరికీ తెలుసు. అమిత్ షా గారు జడ్జా లేదంటే ఎలా బెయిల్ వస్తున్నాయో, ఎలా ఎవరు అరెస్ట్ అవుతారు. అమిత్ షా గారు ఏమైనా హైకోర్టు జడ్జా ఆయన బెయిల్ ఇవ్వడానికి? మీరు అంత సింపుల్ గా హైకోర్టు జడ్జా అని అడగవసరం లేదు. మనకేంటి బెయిల్ ఎట్ట వస్తాయి అనేది అందరికి తెలుసు. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చి వాళ్ళతో పొత్తులు పెట్టుకున్నాడని తెలుసు. మరి అదే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు ఎంతకాలం బెయిల్ మీద బయట తిరగడం, ఇన్ని సంవత్సరాలు, మరి ఇది ఎంత ఇచ్చుకున్నారు? మేము ఎక్కడా కూడా రూల్స్ ను ఉల్లంఘించాలా. మేము ఎవరన్నా సాక్షులను బెదిరించామని ఉంటే బెయిల్ క్యాన్సిల్ అయ్యింది. సో మేమేం శుక్రవారం కోర్టులకు అటెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. అపోజిషన్లో ఉన్నప్పుడు శ్రీకాకుళంలో పాదయాత్ర వచ్చి అటెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. మేము ఎక్కడా కూడా న్యాయపరంగానే పోరాడుతున్నాం. పెట్టిన తప్పుడు కేసులని ఇదే బీజేపీలో ఉన్న సుష్మా స్వరాజ్ గారు చెప్పారు. ఇప్పుడు నిజంగా ఆయన తప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఆ స్కామ్ లోగా నిజంగా ఆయన ఉంటే, దాని ఆధారాలు ఉంటే ఖచ్చితంగా ఆయనకే శిక్ష పడుతుంది. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ విచారంలో చంద్రబాబు నాయుడు దోషాన్ని వాళ్ళు తెలుస్తారు. అదే అంటున్నారు, మీ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి కదా. అందుకనే సిబిఐకి ఇమ్మంటున్నాను సార్. సరే మా మీద నమ్మకం లేనప్పుడు, సరే మేము పెట్టిన తప్పుడు కేసులు అంటే
మీ 5 ఏళ్ల పరిపాలన, మా 5 ఏళ్ల పరిపాలన, టోటల్ 10 years రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి విభజిత ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి ఒక్క దాని మీద, ఆ స్కీమ్లో స్కామ్లా మీరు ఏమంటే అది అటన్నిటి మీద సిబిఐకి ఇవ్వండి. ఎవరు సిబిఐ మీరు ఉన్నప్పుడు కదా ప్రభుత్వం సార్, ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? మరి నిరూపించుకోవాలి కదా. కాదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా వాళ్ళ తప్పులన్నీ వెలికి తీస్తే సరిపోను కదా సార్. మేము వెలికి తీయడానికే ఆల్రెడీ దాని మీద వాళ్ళ మీద కేసులు నమోదు చేసాం, ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చున్నారు. కాకపోతే న్యాయస్థానాల్లో ఉన్నాయి. శిక్షలు వేయాల్సింది ప్రభుత్వం కాదు కదా, శిక్షలు వేసేది న్యాయస్థానం. సో టైం పడుతుంది ఏ కేసుకైనా. సో అందుకని ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏం చేస్తారు, ఏమి లేదని చెప్పి ప్రభుత్వ వాదన వినిపించింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీరు ఇక్కడ 2 వర్షాల్లో మిస్ అవుతున్నారు. ఒకటి, శిక్షలు వేసేది ప్రభుత్వం కాదా అంటారు, శిక్షలు వేసేది బెయిల్ ప్రభుత్వం ఇస్తున్నదే అంటున్నారు. ఎలా అవుతుంది? వ్యక్తులు మేనేజ్ చేయడం వల్ల వస్తుంది, ప్రభుత్వం బెయిల్ ఇవ్వదు. మరి మీరు ఇందాక అన్నారు కదా అమిత్ షా గారు, అది ఓపెన్ సీక్రెట్ సార్. కానీ మనం కొంత న్యాయస్థానం మీద మాట్లాడకూడదు కాబట్టి, సో అన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది కాబట్టి అంతవరకే మనం కన్ఫైన్ అయి మాట్లాడాలి. ఎవరికి ఎట్లా బెయిల్ వస్తుంది, ఎందుకు వచ్చింది, అప్పుడు దాకా రాని బెయిల్ ఎట్లొచ్చింది, సో ఇవన్నీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చిందండి అప్పుడు దాకా రాని బెయిల్? అంటే 16 నెలలు సార్ మేము ఉంది. 16 నెలల తర్వాత 90 రోజుల్లో రావాల్సిన బెయిల్, 90 రోజుల్లో రావాలి బెయిల్. 16 నెలలు మాకు బెయిల్ రాలా. మరి మేము మేనేజ్ చేస్తుంటే మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు 50 రోజులకే వచ్చేదిగా, 50 రోజులకే వచ్చేది కదా. అవును, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు ఈ కేసులకి డిఫరెన్స్ లేదా? ఎందుకు లేదు? కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు కేసులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి అరవై సంబంధం లేదు. పెట్టినవి తప్పుడు కేసులు అని చెప్పి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ నాయకులే, సోనియా గాంధీకి తలగుంటే కేసులు ఉండేవి కాదు, ఆయన పార్టీ పెట్టుకోవడం వల్ల కేసులు పెట్టారు. చంద్రబాబు మాట్లాడాడు కదా, వేరే వాళ్ళు మాట్లాడదాం, చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎదిరించాడు కాబట్టి కేసులు పెట్టారు అని చెప్పి మాట్లాడారు. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్. పొత్తు పార్టీని చాలా చులకనగా నీచంగా మాట్లాడారు. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు మేము తప్పు చేసామని. ఇప్పటికీ మేము జనసేన రాజకీయ పార్టీకి గుర్తించలేదు, సారీ టు సే. అందుకనే మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు. సారీ టు సే, ఎందుకంటే ఏదో ఒక 20 సీట్లు గెలిచారు కాబట్టి ఏదో రాజకీయ పార్టీ అయిపోయింది. వాళ్ళు తీసుకున్నది 21 అండి, ఏదో 21 కాదు కదా, 100% స్ట్రైట్. భారతదేశంలో ఎవరికి లేని రిజల్ట్ అట. ఇవన్నీ చాలా చెబుతారులే సార్, గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు. ఇప్పుడు చేయమన్నా సరే ప్రభుత్వం వచ్చారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంకా తొత్తుగానే పనిచేస్తున్నారు కదా. మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు, మీరు చూసారు లేదు? ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా జనసేనలు మాట్లాడితే తీవ్ర చర్యలు ఉంటాయి. అవును, డిస్టర్బెన్స్ ఉంటుంది కదా అండి, డిస్టర్బెన్స్ అవ్వకూడదు. పట్టించుకోండి, తిట్టినా తిట్టించుకోండి, ఏదన్నా తన్నించుకోండి. తెలుగుదేశం వాళ్ళు తంతే తన్నించుకోండి, జనసేన నోరెత్తద్దని చెప్తున్నారు. మరి ఇదే ఈరోజు జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాల మీద ఎందుకు మాట్లాడట్లా? ఆ రోజు మహిళల పక్షపాతి నేను, అసలు మహిళల మీద ఈ జరుగుతుంది అవి జరుగుతుంది ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చింది ఆయనే కదా, ఆయన ఆర్డర్స్ తోటే కదా. ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి కారెక్కించుకుని కాదండి, మామూలుగానే వచ్చింది, ఇలా క్రెడిట్లో వేసుకున్నారు. ఈ సినిమా పబ్లిసిటీ ఎవరో తెలియదు, వాళ్ళు మామూలుగానే వచ్చిందాన్ని. ఇప్పటికీ కూడా మార్పు రాలేదు ఎవరికి? వైసీపీకి. మేమన్నా చెడు చేస్తే మార్చుకుంటాం సార్, మేము మంచి చేసి ఓడిపోయాం, మార్పు రాలేదంటే ఇప్పుడు మేమేమన్నా ఎవరికన్నా అన్యాయం చేసామా? మంచి చేస్తే ఓడిపోతారా? వాళ్ళు చేసినటువంటి చెడు ప్రచారం జనాల్లోకి ఎక్కువ వెళ్ళింది అంటున్నా. మంచి చేసి ఓడిపోతారంటే 40% మాకు ఓట్లు వేసారు ఈరోజు. ఊహించారా 175 నుంచి 11కి వస్తారని? ఊహించలేదు. అసలు మాకు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరును బట్టే కొంత అనుమానాలు అనేది కాదండి. లాస్ట్ మినిట్ వరకు అసలు మీరు ఎక్కడ తగ్గలేదు కదా. ఎన్నికల కమిషన్ మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఒక రకంగా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పుడు ఒక రకంగా వ్యవహరించింది పోస్టల్ బ్యాలెట్ అంశాల్లో. అప్పుడే మేము కోర్టుకు వెళ్ళాం. ఏది అన్ని రాష్ట్రాల్లో పోస్టల్ బ్యాలెట్లు ఒక రూలు, ఏపీలో వచ్చేటప్పటికి తెలుగుదేశం వాళ్ళు చెప్పారు ఇంకో రూలు. ఎన్నికలు జరుగుతున్నప్పుడే గొడవలు, ఎన్నికలకు ముందే గొడవలు, ఇవన్నీ జరుగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ఎన్నికల కమిషన్ ఆ అధికారుల మీద కానీ ఇవన్నీ ఏదైతే వ్యవహరించిందో అప్పటి నుంచే కొంత అనుమానాలు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజులు ఫారెన్ టూర్ ఎవరికి చెప్పకుండా వెళ్ళి, సో రకరకాల జరిగింది. ఫారెన్ టూర్లు ఏం చేశారు, ఏం జరిగిందో తెలుసు కదంతా సార్. ఒకటి మేము బలంగా నమ్ముతున్నది, ఈయన వెళ్ళారు కదండి ఎన్నికలు అయిపోయాక. మేము ఓపెన్ గానే ఎక్కడికి వెళ్తాం చెప్పి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి చెప్పారా? మేము బలంగా నమ్ముతున్నది ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి గెలిచారనేది బలంగా. ఈవీఎంలు మీరు ఎంత గొల్లు పెట్టినా అది అవ్వదు అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఈ ప్రజలకు చేసేది ఏముందిలే, మనం ప్రజల ద్వారా అధికారంలోకి వచ్చామా, ఈవీఎంలతో వచ్చాం, ఈ ప్రజలు ఏమైనా మనకు ఓట్లు వేసారా అని చెప్పి వాళ్ళు కూడా ప్రజలకు ఏం చేయాలి. పొత్తు పార్టీ ఏముందిలే, పొత్తు పార్టీ జనసేన ఏముంది, ఎవరు వస్తారు ఇది అది అన్నారు కదా. మరి ఆ పొత్తు పార్టీ అసలు పొత్తు కలడానికి ప్రధాన కారణం మీరు చేసిన తప్పులు అని ఏ రోజు అనిపించలేదా మీకు? పొత్తు కలవడానికి మేము కారణం కాదు, ఎందుకు వాళ్ళు విడిపోయినట్టుగా నటించారు, తర్వాత కలిసారు, అందుకంతే.
ఇప్పుడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ గారు నవ్వేటల హోటల్లో బంధించకపోతే అప్పటి వరకు మరి అంతే కదా, రూమ్లో నుంచి కూడా ఆయన బయటికి రానికుండాను కదా. ఆ రోజు పెద్ద అడవి 2-3 రోజులు మొత్తం అంతా అదే ఉన్నది కాన్సన్ట్రేషన్. కాదు, ముందు రోజు జరిగినటువంటి దాన్ని మీరు మర్చిపోయారు. ఆయనకి ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ఏంటి, ఆయన వెళ్ళేటటువంటిది ఏంటి, అక్కడంతా ట్రాఫిక్ అంతా డిస్టర్బెన్స్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ ఒక ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటే, గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఎవరినైనా కూడా వెళ్ళొద్దని అంటారు. మమ్మల్ని కూడా ఆపారు. మమ్మల్ని ఎక్కడ ఆపారు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆపారు. గుర్తుందో లేదు, మేము క్యాండిల్ ర్యాలీ కానీ వెళ్తుంటే జనవరి 26 అనుకుంటా. సో మాకు ఆ రోజు ఎయిర్పోర్ట్లోనే రన్వే మీద కూర్చున్నాం మేము. సో మమ్మల్ని కూడా ఆపారు. సో అది ప్రభుత్వంగా కామన్గా జరుగుతుంది. కొంత అవసరం వీళ్ళిద్దరూ కలవడానికి అదే కదా బీజం. అసలు వాళ్ళిద్దరు ఎప్పుడు విడిపోయారని కలవటానికి వర్మ గారు? అదేంటి, చంద్రబాబు నాయుడే పార్టీ పెట్టించాడని మీకు నేను అనేక సందర్భాలు చెప్పి దానికి ఇప్పటికీ స్టిక్ అన్న. చంద్రబాబు ఎందుకు పెట్టిస్తారండి? అదే పెట్టిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఒకళ్ళు పని చేయరు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెడితే 2019లో వెళ్ళడం బట్టే కదా మీకు 2029లో వాళ్ళిద్దరు విడిపోయినట్టుగా పోటీ చేస్తారు. మళ్ళీ రాసి పెట్టుకోండి. 19లో ఎట్లా విడిపోయినట్టుగా పోటీ చేశారో, విడిపోయినట్టుగా నటించి ఆ బీఫామ్లు ఎట్లా ఇచ్చారో అది ఎవరికి ప్లస్ అవుతుంది? సేమ్ ఎట్లానే పోటీ చేస్తారు. వెంకటరెడ్డి గారు అది ఎవరు ప్లస్ అవుతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా, మొన్నేంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం కలవాలి, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు విడిపోవాలి. విడిపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ కొంత వెళ్ళాలి, జగన్ గారికి కొంత వెళ్ళాలి అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రయత్నం ఉంటుంది. సేమ్ 19 స్ట్రాటజీ ఉపయోగిస్తారు, కానీ వర్కౌట్ కాదు 29లో కూడా. సో నన్ను 4.5 ఏళ్ళు సార్ గడిచిపోతుంది, ఏం కాదు, మళ్ళీ అధికార పార్టీగానే వచ్చి మాట్లాడతాము. ఎక్కడికి వెళ్తాం? వెంకటరెడ్డి గారి పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బందుల్లో ఉన్నారట, చాలా ఇబ్బందులు పడుతున్నారట. అనవసరంగా పార్టీని నమ్ముకుండి చాలా కష్టపడుతున్నారట, ఆర్థికంగా కూడా. నిజమే అంటే ఓకే, మీ పర్సనల్ విషయం అనకూడదు కానీ వాస్తవం తెలియాలి కదా. అంటే నా బిజినెస్ ఇష్యూస్ వల్ల వీటి వల్ల కొంత ఫైనాన్షియల్ స్ట్రగుల్లో ఉన్నటువంటి మాట వాస్తవం, కొంత కాదు బాగా ఉన్నటువంటి మాట వాస్తవం. కానీ అట్లని ఏదో నాకెవరో అన్యాయం చేశారనో ఇంకొకటో వాళ్ళ మీద నేను చెప్పో నాకేదో పార్టీ చేయలేదు, ఒకటి కొంత టైం తీసుకోవాలి ఎవరికైనా. పార్టీ ఓడిపోయింది, సో గెలిచుండుంటే ఈ పార్టీకి ఏదో మంచి పదవుల్లోనో ఇంకో దాంట్లోనో ఉండేవాళ్ళం. 5 సంవత్సరాలు ఉన్నది ఏం చేశారు? 5 ఏళ్ళు మళ్ళీ పోరాడతాం కాదు. మొన్న 5 సంవత్సరాల్లో ఏమి ఇచ్చారు పదవి మీకు ఇప్పుడు వస్తుంది అనుకోవడానికి? ఒకటి కొన్ని కారణాల వల్ల వచ్చి ఉండకపోవచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వాలు, లేదంటే ఇంకోటో క్యాస్ట్ ఈక్వేషన్స్లోనో రకరకాలుగా, లేదు రెడ్డిస్కి పదవులన్నీ రెడ్డిస్కి అవుతాయి వద్దనో కొంత వచ్చి ఉండకపోవచ్చు. బట్ నేను ఎక్కడ దాని గురించి ఎక్కడ నిరుత్సాహపట్ల, నాకు అది రాలేదు ఇది రాలేదని. ఈరోజు మీరు పిలిచి నన్ను మళ్ళీ డిబేట్ చేస్తున్నారు కదా, పిలిచి మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, ఆ గుర్తింపు ఉంది కదా. సో ఇవాళ కాదు రేపు వస్తుంది, రేపు కాదు ఎల్లుండి వస్తుంది, టైం ఉందిగా, వయసు ఉంది కదా. రెడ్ బుక్లో వెంకటరెడ్డి గారి పేరు ఉన్నదా? మీ పై స్టేజ్లో పై లేయర్లో ఉన్న వాళ్ళు ఉన్నాయా మీ అనుమానం? రాసుకోనండి, వాళ్ళు రెడ్ బుక్లో రాసుకుంటారు, మేము ఇక్కడ రాసుకుంటాం. రాసుకోవడం తప్పదా? అలాగే రాసుకున్నారు కదా 2019 నుంచి 24 వరకు. మేము రాసుకుంటే వాళ్ళు ఉండరు కదా, మేము రాసుకోలేదు కాబట్టి ఆ రోజు వాళ్ళు రాసుకున్నారు. సో వాళ్ళు రాసుకున్నారు కాబట్టి మళ్ళీ ఈసారి మేము రాసుకోకుండా ఉంటే బాగుండదు కదా. మేము ఫస్ట్ ప్రభుత్వంగా కులం చూడకుండా మతం చూడకుండా ప్రభుత్వంగా ఎలా వ్యవహరించాలో అలా ప్రభుత్వంగా వ్యవహరించాం. వాళ్ళు అలా వ్యవహరించట్లే, ఈరోజు వాళ్ళు వ్యవహరించట్లేదు కాబట్టి 2 నెలలు ఉండాలంటే ఎక్కువ కదా. కనీసం 100 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే మీరు విమర్శలకు వెళ్తే ప్రజలు హర్షిస్తారా? ఒకటి ఆన్ గోయింగ్ స్కీమ్స్ కొన్ని ఉంటాయి, కొత్త స్కీముల దగ్గర మేము అడగట్లా. ఆన్ గోయింగ్ స్కీమ్ అంటే ఏంటి? లైక్ పెన్షన్స్. సరే, అదే 100 రోజులు ఏదైనప్పటికీ కూడా సెట్ అవ్వాలి కదా టీము. ఎట్లా ఆన్ గోయింగ్ స్కీమ్స్? ఇప్పుడు అమ్మఒడి స్కూల్ తెరిచి ఆల్రెడీ మూడో నెల జూన్లో. మొన్న మీ పెన్షన్ల పెండింగ్లు కూడా ఇల్లు ఇచ్చారు కదా. మా ఫస్ట్ 1,00,000 పెన్షన్లు తగ్గించారు 2 నెలలకి వర్మ గారు. 66 లక్షల పెన్షన్లు ఈరోజు 64 లక్షలు అయినాయి. అంటే 1,30,000 1,40,000 పెన్షన్లు తగ్గినాయి. ఏంది వాళ్ళు ఇచ్చింది పెన్షన్లు? ఏదో ఇచ్చేసాం ఒక నెల ఇంకా సంబరం అయిపోయిందా? ప్రతి నెల అప్పులు లేదు, ఆ పెన్షన్లకు ఇవ్వడానికి అప్పులు తెస్తున్నారు. ఇంక వేరే స్కీమ్లు ఏమో అమలు పరిచేది ఏముండదు. ఇది సెక్రటేరియట్ నుంచి కరకట్టలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటికి స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళాలి. ఎంత దూరం మీకు తెలుసా? 20 నిమిషాలు వెళ్ళే జర్నీ, 10-15 కిలోమీటర్ల దానికి. ఏది స్పెషల్ హెలికాప్టర్లా అలా దుబారా చేస్తారు. రామోజీరావు సంస్మరణ సభ అంట, దానికి ఒక 12 కోట్లు అఫీషియల్గా ఇంకెంత రిలీజ్ చేశారు. ఈ ఖర్చు పెట్టే బదులు పథకాలకి వచ్చుగా. అంటే మీరు పరదాల పట్టుకు తిరిగినప్పుడు లేదా ఇదంతా అని కదా వాళ్ళు మాట్లాడేది. అసలు మీ సీఎం గారు అసలు ఎవరికి కనిపించలేదని కదా. కనపడకపోతే ఇప్పుడు మీకు ఏదో బటన్ నొక్కి దగ్గర కనపడకపోతే ఇన్ని స్కీమ్లు ఎక్కడ ఓపెన్ చేశారు? అదే బటన్, అంతా బటనే కదా. ఏ రోజన్నా ఒక ప్రెస్ మీట్ పెట్టిన పాపాలు పోయారా? ఏ రోజన్నా జనాల్లోకి వెళ్ళి మీటింగ్ పెట్టారా? ఏమీ లేదని కదా వాళ్ళు. జనాల్లోకి వచ్చి మేము బటన్ నొక్కాం, మేము ఇంట్లో కూర్చొని బటన్ నొక్కలా.
ఆ బటనే నొక్కలేకపోతున్నారు కదా ఇప్పుడు ఉన్నాళ్ళు. ఆ బటన్ మమ్మల్ని అన్నారు కదా, ఆ బటన్ నొక్కటానికే మీకు చేతులు రావట్లేదు కదా. ఒక 6 నెలలు చూడమంటున్నారు. 3 నెలలు అయిపోతుంది ఆల్రెడీ. అదే అంటున్నాను, ఇంకో 3 నెలలు తర్వాత ఇంకో 6 నెలలు అంటారు. వెయిట్ చేయలేరా? మా 5 ఏళ్ల పరిపాలన 2 ఏళ్ళు కోవిడ్ సార్. కోవిడ్ 2 ఏళ్ళు అయినా మేము ఎక్కడ స్కీమ్లు ఆపామా? దేశం అంతా ఉంది కదా, ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు. అవును, కానీ మేము ఆంధ్రప్రదేశ్లో స్కీమ్లు ఇంప్లిమెంట్ చేసాం. ఉద్యోగస్తులు శాలరీ లేనేలా ఆపలేదు. మరి ఇప్పుడు ఏం లేదు కదా, కోవిడ్ కానీ అట్లాంటి ఏం లేవు కదా, మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? రోజా గారి పరిస్థితి ఏంటి బాగా తెలుసు కదా మీకు. ఆవిడతో ఏదో మీరు తిరుపతి తిరుమల అది వెళ్ళేవారు, దగ్గరుండి దర్శనాలు చేసుకున్నారు. ఆడదాం ఆంధ్రాలో రోజా గారు అంతకుముందు ఓడిపోయి ఉన్నారు, తర్వాత గెలిచారు, మళ్ళీ ఓడిపోయారు, ఇప్పుడు మళ్ళీ గెలుస్తారు. ఏముందంట? ఆడదాం ఆంధ్రాలో ఆల్రెడీ సిఐడి ఏసీబీ ఉచ్చు బిగించిందట. ఏ టైంలో అరెస్ట్ చేయొచ్చట. రెడ్ బుక్లో టాప్ 10 పేర్లు ఈవిడతో ఉన్నదని టాకు. ఆడుదాం ఆంధ్రాలో నిజంగా స్కామ్ జరిగితే సిబిఐకి ఇవ్వండి. దమ్ముందా సిబిఐకి ఇచ్చే దమ్ము? అడుగుతున్నా నేను. స్కామ్ జరిగిందంటే సిబిఐకి ఇవ్వండి. ఆ స్కామ్ రేంజ్ని బట్టి కదా సిబిఐ వాడికి వెళ్తుంది, సిఐడి చాలదా అని వాళ్ళ ఆలోచన. మీరు 100 కోట్లు అది అని చెప్తున్నారు కదా, స్కామ్ జరిగింది అంటున్నారు కదా. మేము ఎక్కడ స్కామ్ చేయలేదు. మేము నియోజకవర్గ స్థాయి పోటీలు పెట్టాం, జిల్లా స్థాయిలో అందరికి ప్రైజులు, వాటి అన్నిటికి సంబంధించి వాళ్ళందరికీ అనేక రకాల ఖోఖో, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్రికెట్ అనేక రకాల గేమ్లకు సంబంధించి పెట్టాం. ఎక్కడా దాంట్లో స్కామ్ జరగల. సో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెట్టాం. దాంట్లో మీ స్కామ్ జరిగిందని ఆరోపణలు చేస్తే మీ ప్రభుత్వం మా మీద కక్షపూరితంగా కేసులు పెడుతుందని మేము అంటున్నాం. కాదు అని మీరు నిరూపించుకోవాలంటే సిబిఐకి ఇవ్వండి. ఇవ్వమండి, మేము అంటున్నాం కదా మనీ. నేను ఇందాక మీకు అన్నా, మొత్తం 10 ఏళ్ళ ప్రభుత్వం 2 ప్రభుత్వాల మీద ఇచ్చేయండి. 175 నియోజకవర్గాల్లో ఒక 5-10 వీళ్ళ మీదే ఎక్కువగా ఎందుకు వినిపిస్తుంది టాకు? నిజంగా వీళ్ళేదో తప్పు చేయబట్టికే కదా, లేదా ఎందుకంటారు? ఇప్పుడు మీరు అన్నారు సార్ ఇందాక వెంకటరెడ్డి ఎట్లా ఇంకో కొంతమంది అని. మరి మా దగ్గర కూడా చాలా మంది ఉన్నారు, అందరికి ఫోన్లు చేసి తిట్టరే. అదే అంటున్నాను, మీరు గతంలో ఏవైనా పొరపాట్లు చేసో లేకపోతే నోరు జారో లేకపోతే ఏదో చేస్తేనే కదా టార్గెట్ అవుతారు. ఎవరైతే గట్టిగా వాయిస్ వినిపిస్తారో, అది ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేదంటే మాలాగా అధికార ప్రతినిధి స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మంత్రులుగా చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ మీద టార్గెటెడ్గా. అంటే లంబూతులు తిట్టినా విని ఊరుకోవాలా జనాలు? ఇదే నేను చెప్పిన దానికి తెలుగుదేశం వాళ్ళని సమాధానం అడుగుతున్నా. గొమ్మనూరు జయరాం మా దగ్గర మంత్రిగా పనిచేశాడు. చేసినప్పుడు లోకేష్ని అడ్డమైనా తిట్టాడు. లోకేష్ రెడ్ బుక్లో రాసుకుంటున్న గొమ్మనూరు జయరాం నీ పేరు, నువ్వు బెంజి మంత్రివి, నువ్వు ఇదిగో పలానా స్కాములు చేసావు, ఇదిగో ఇన్ని ఎకరాల కబ్జా చేసావు అని చెప్పి ఇదే నారా లోకేష్ చెప్పాడు. ఇప్పుడు ఎందుకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు? మరి విచారణ చేస్తారు అప్పుడు? ఇదే ప్రస్తుత మంత్రిగా ఉన్నటువంటి పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఏదైతే తెలుగుదేశంలో మంత్రిగా ఉన్నటువంటి పార్థసారథి మీద ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్, అఫీషియల్ ఫేస్బుక్ సాక్షిగా వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చొని కృష్ణా జిల్లా తిమ్మింగలం ఇతను దోచేశాడని ఆరోపణ చేశారు. ఏమా దోచేసిన డబ్బులు మీకు ఇచ్చేట మంత్రి పదవి ఇచ్చారా? ఎందుకు ఇచ్చారు చెప్పండి. మీరు మళ్ళీ ఇదే వేమిరెడ్డి గారి మీద మీరు మాట్లాడారు. లెక్కర్ స్కామ్లో ఎవరైతే అప్రూవల్గా మారినటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఒంగోలు మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి మీరు ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. మా దగ్గర ఉన్నప్పుడేమో అమ్మో లెక్కర్ స్కామ్ వైసీపీ వాళ్ళ ఎంపీకి సంబంధించి అన్నారు, మేము టికెట్ ఇవ్వాలన్నాము, మీరు టికెట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ నీతి మంత్రులు మాకు చెబుతున్నారు ఈరోజు. మరి అందరి మీద తీసుకోండి సార్. నిజంగా జరిగితే స్కామ్, మీరే లెక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళకి సీట్లు ఇస్తారు, మీరే బెంజి మంత్రి అన్నాడికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారు, మీరే 100 కోట్లు నొక్కేశాడు అన్నాడికి మంత్రి పదవులు ఇస్తారు. వీళ్ళు మళ్ళీ మేము స్కాములు చేసామంటున్నారు. తప్పులు చేయకపోతే, ఏ పొరపాట్లు జరగకపోతే ఎందుకు ప్రతిరోజు మీడియాలో విరుచుకుపడే వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు ఎవరు రావట్లేదు? రోజా గారు అవనియండి, కొడాల నాని గారు అవనియండి, వల్లభనేని గారు అవనియండి, జోగి రమేష్ గారు అవనియండి, వీళ్ళందరూ ఏమైపోయారు? జోగి రమేష్ గారు ఉన్నారు, కొడాల నాని గారు ఉన్నారు. కొడాల నాని గారు మొన్న మధ్య ఆరోగ్యం బాగా మీకు తెలుసు. ఏంటి ఏమైంది? ఏదో సహజంగా ఉంటాయి, వాస్తవం అది, వేరేది ఏదో చెప్తున్నారు. అవేం కాదు, మీరు అన్నాను కానీ నార్మల్గా వస్తా ఉంటాయి. నార్మల్గా కొన్ని ఎవరికైనా కొన్ని లైక్ హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో రోజా గారు కూడా మళ్ళీ యాక్టివ్ అవుతారు, దాంట్లో ఎక్కడేం లేదు. సో రోజా గారు అసలు చెన్నై వెళ్ళిపోతున్నారట కదా, మకా మార్చేశారట. ఎత్తారింటికి దారి ఏదైనా ఎదుగుతున్నారట నగరం నుంచి చెన్నైకి. ఆమె చెన్నైలో నివాసం ఉన్నంత మాత్రం చెన్నైలో పాలిటిక్స్లోకి వెళ్ళిపోతున్నారు అంటే చెప్తారు. చాలా ఎత్త చెబుతారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఇంతకంటే ఎక్కువ పోరాడారు ఆమె. ఇది 2014-19 సమయంలో మీకు తెలుసు, ఆమె సాక్షాత్తుగా అసెంబ్లీకి కూడా రానియకుండా అదే కోడెల శివప్రసాద్ గారు ఆ రోజు స్పీకర్గా ఉండి ఈవెన్ కోర్టు చెప్పినా కూడా ఏమైనా అసెంబ్లీకి రానిలేదు రోజా గారిని. అయినా ఎక్కడన్నా తగ్గారా?
ఎలక్షన్స్ అయిపోయి 2 నెలలకి మీరు అన్నట్టుగా వస్తారు. కొంతమంది 2వ రోజు నుంచి యాక్టివ్ అవ్వచ్చు, కొంతమంది 20 రోజుల తర్వాత, కొంతమంది 4-5 నెలల తర్వాత యాక్టివ్ అవుతారు. సో ఇంకా టైం ఉంది కదా. విదేశాలకి పారిపోయారని టాకు రోజా గారు, వల్లభనేని గారు దారుణంగా మాట్లాడతారంటే చెప్పా పెట్టకుండా విదేశాలకు వెళ్తుందో లోకేష్ అను చంద్రబాబు నాయుడు ఏమో. మాకేమో అట్లా చెప్ప పెట్టకుండా వెళ్ళాల్సిన అవసరం లేదు. రోజా గారి మీద ఏం కేసులు లేవు కదా, మేము ఎవరు పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సిన పని కూడా ఏం లేదు కదా, లేకపోతే ఇలా చెప్పి పలానా చోటుకి వెళ్తాం. ఆడదాం ఆంధ్రాలోనే ఆవిడకి ప్రాబ్లం ఉంది అని సార్ నేనంటే నాకు సిబిఐకి ఇచ్చుకోమని, స్కామ్ చేసామని మేమంటే సిబిఐకి ఇచ్చుకోండి. దమ్ముందా మీకు ఇచ్చే దమ్ము? ఇక్కడ మీరు సిఐడితో కాదు సిబిఐకి చేల్పించని కావాలంటే అంతే తప్ప ఊరకు మా మీద బురజల్లే కార్యక్రమం. మేము ఏ స్కాము చేయలేదు, మేము ప్రజలకు స్కీములు అందించాం. సో మేము ఇచ్చినటువంటి పథకాలని మీరు అమలుపరచడానికి ఈరోజు నానా యాగి చేస్తున్నారు. సో ముందు మేము ఇస్తున్నటువంటి పథకాలని అమలుపరచని అంటున్నాం. మీరు గతంలో ఎవరైనా అరెస్ట్ చేయాలంటే సిబిఐకి ఎంక్వైరీ ఏం చేయించేవారా, సిఐడిని వాడేవారా? లేదు, సిఐడికి ఇచ్చాం, సిబిఐకి కూడా ఇచ్చాం. నేను ఇప్పుడు వాళ్ళని సిబిఐకి అడుగుతున్నా. ఎక్కువ మన అన్ని సిఐడి కదండి, మా మీద కేసులు పెడుతున్నారు అనేది వాస్తవం కదా. ఇప్పుడు గతంలో మీరు ఎక్కువ వాడింది సిఐడినే కదా. ఎట్లా సిబిఐ కూడా ఇచ్చాం మేము, కానీ వాళ్ళు రాలేదు. అమరావతి లాంటి పెద్ద పెద్ద కుంభకోణాలని సిబిఐకి ఇచ్చాం, వాళ్ళు రాలేదు. కొన్ని సిబిఐ రావట్లేదు కాబట్టి సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. వీళ్ళు నమ్మంటారు, వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం. అందుకనే సిఐడితో ముందు నడిపిస్తున్నట్టున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, సిబిఐ వాళ్ళ కన్సర్న్లో నడిచింది కదా, అయినా ఎందుకు భయపడుతున్నారు ఇవ్వడానికి? ఇవ్వండి, ఎస్ మేము విచారణ ఎదుర్కొంటాం. కేసులకు భయపడితే రాజకీయాల్లో ఉంటాం వర్మ గారు. కేసులకు భయపడితే మీ మీద కేసు ఒకటే కదా, ఏంటది? ఏందో పెడతారు వాళ్ళు, ఒకటి ఇంకోటి వస్తుంది, ఇంకోటి పెట్టుకోండి ఏమైంది. అదే 4 రోజులు ఆ చుట్టూ తిరుగుతాం అంతే, అంతకుమించి ఏముంటుంది. 4 రోజులు మీకు స్క్రీన్కు దూరం అవుతామేమో. సో అరెస్ట్ అయితే ఏదో టైంలో తప్పదా? ప్రిపేర్ అయ్యి ఉన్నా, అరెస్ట్కి చేస్తారనేది ప్రిపేర్ అయ్యి ఉన్నా. కాకపోతే వస్తుంది కదా బెయిల్. మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడుకి 50 రోజుల్లో వచ్చింది కదా మేనేజ్ చేసుకుంటే, మేము కూడా ఎవరైనా మేనేజ్ చేసుకుని తెచ్చుకుంటాం. ముందు వస్తే ఏం లేదా? ఇప్పుడు మొన్నటిదైతే కేసుది స్టేషన్ బెయిల్ వచ్చింది, అది 3 years లోపుది. సో ఎంత విచిత్రం అంటే సోషల్ మీడియాలో నేను ట్విట్టర్లో పోస్ట్ పెట్టానంట. ఎప్పుడు పెట్టాను ఏం పోస్టో తెలియదు. ఇప్పుడు పలానా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఇదిగో పలానా వెంకటరెడ్డి పలానా అకౌంట్ నుంచి పలానా రోజు ఇదిగో ఈ టైంలో ఈ పోస్ట్ పెట్టాడు అనేది నాకు చెప్పాలి కదా. అది లేదు కంప్లైంట్లో. డిఎస్పీ గారు ఫోన్ చేశారు, డిఎస్పీ గారు ముందు మా సిఐకి ఫోన్ చేశారు. మా సిఐ నాకు ఫోన్ చేశాడు, ఇట్లా ఒంగోలు డిఎస్పీ గారు ఏదో కేసు నమోదైందంట, ఎమ్మెల్యే తమ్ముడు మీ మీద కేసు పెట్టాడంట. ఏ ఎమ్మెల్యే తమ్ముడు? ఒంగోలు ప్రస్తుత ఎమ్మెల్యే దామర్చల జనార్దన్ తమ్ముడు సత్య కేసు పెట్టారు, మీకు నోటీసులు ఇవ్వడానికి వస్తామన్నారు అని అంటే, సార్ రమ్మన్నా, నేను హైదరాబాద్లో ఉన్నాను రమ్మన్నా. ఏది ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన 2-3 రోజులకి, రిజల్ట్ వచ్చిన 2-3 డేస్కి రమ్మన్నాక డిఎస్పీ గారు ఫోన్ చేశారు. 3 వచ్చారు నా కోసం, వచ్చారు. సార్ నేను డిఎస్పీ గారు చెప్పాను, 3 ఎందుకండి ఆయన నోటీసులు ఇవ్వడానికి అయితే 3తో ఏం పని అని అంటే, లేదు అన్నారు. సార్ అరెస్ట్ చేస్తా అన్నా మీ ఇష్టం సార్, ప్రిపేర్ అయ్యి ఉన్నాము. డౌట్ వచ్చింది మీకు? 100% చేస్తారని అనుకున్నా, కానీ నోటీస్ ఇచ్చి రమ్మన్నారు. తర్వాత వెళ్ళి స్టేషన్కి వెళ్ళి స్టేషన్ బెయిల్. మరి వాళ్ళు పారదర్శకంగా చేసినట్టే కదా అరెస్ట్. ఒకవేళ చేయాలనుకుంటే చేద్దరు కదా, నోటీసులు ఇచ్చి వెళ్ళిపోయారు కదా. నేను ఆ కేసు బెయిలబుల్ సెక్షన్, అవి పెట్టింది బెయిలబుల్ సెక్షనే ఉంది కాబట్టి. సెక్షన్లు పెట్టాలి అంటే కాదండి, తలుచుకుంటే సెక్షన్లు పెట్టాలంటే ఏదో పెట్టరా. నేను ఎక్కడ వల్గారిటీగా వాళ్ళని ఎవరికో ఆ సంబంధాలు అంటగట్టు నేను పోస్టులు పెట్టే టైపు కాదు. ఇదే పెట్టిన వాళ్ళు ఈరోజు తెలుగుదేశంలో పదవుల్లో ఉన్నారు. తెలుగుదేశం మహిళలో పెట్టారు ఇట్లా వాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగడతా. జనసేనలో అయితే దానికి కోకొల్లలో. నేను ఎప్పుడు ఆ టైప్ ఆఫ్ పోస్టులు పెట్టేది కాదు. నేను కొన్ని 100 డిబేట్లు అటెండ్ అయ్యి ఉంటా మీ దగ్గర కాబట్టి. అన్ని ఛానల్స్లో ఒక్కో రోజు 4-5 డిబేట్లు అటెండ్ అయినవి కూడా ఉన్నాయి. పొద్దున్నే మధ్యాహ్నం 2 డిబేట్కి, సాయంత్రం. సో ఎక్కడ నేను అంత వల్గారిటీగా మాట్లాడితే మీరు నన్ను పిలవరు కదా. సో నేను ఎక్కడ తప్పు చేయలా. సో ఇంకేదన్నా రకాలుగా కేసులు పెట్టుకుంటా అంటే వెల్కమ్, దానికి ఎక్కడ న్యాయపరంగా పోరాడతాం. వెటకారం వెంకటరెడ్డి, ఇది మీ ట్యాగ్ లైన్. ఇప్పుడు పోయిందా వెటకారం, ఇంకా ఉందా? ఏమో మరి మీ డిబేట్ చూసినా కింద కామెంట్లో వాళ్ళు ఉంది అంటే ఉన్నట్టు, లేదంటే లేనట్టు. ఎందుకండి ఆ రకంగా? అది మొదటి నుంచి మీ నేచర్ అలాగే ఉంటుందా? ప్రతిదాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో మాట్లాడి ఉండొచ్చు. నేను సబ్జెక్ట్తోనే వెటకారంగా మాట్లాడి ఉంటా తప్ప ఏమీ లేకుండా మాట్లాడి ఉంటాను. సో వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి మాట్లాడతా. వాళ్ళతో ఇప్పుడు వాళ్ళు మాట్లాడవచ్చు. ఇప్పుడు మమ్మల్ని ఏముందా అంటూ మీకు 11 వచ్చి నేను వాళ్ళు వెటకారం చేయొచ్చు మమ్మల్ని. వాళ్ళకి మొన్నటిదాకా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు కదా, మేము మాట్లాడుంటాం, వాళ్ళు మాట్లాడవచ్చు మమ్మల్ని. మాటలు వేరు, మీ ఎక్స్ప్రెషన్స్ వేరు కదా. ఎక్స్ప్రెషన్స్ అంటే 3 అవతల పక్క ఉండి ఒక్కళ్ళనే అవతల పక్క ఉంటే 3 అవతల పక్క. డిబేట్లో కూడా 3 పార్టీలు, మీరు న్యూట్రల్గా యాంకర్గా, నేనేమో ఇక్కడ ఒక్కడిని.
మరి నేను ఒక్కరిని మరి ముగ్గురు మీద అటాక్ చేసేటప్పుడు వాళ్ళు ముగ్గురు నా మీద అటాక్ చేస్తున్నప్పుడు అప్పుడు మాటల దాడులతో వస్తుంది కామన్ గా. వెటకారం వస్తుందా అప్పుడు? సబ్జెక్ట్ తో కూడా వెటకారం రావచ్చు. అది వెటకారం ఇంకా పోలేదు, ఆ ట్యాగ్ లైన్ అలాగే ఉంటుందా ఈ 5 సంవత్సరాలు? సార్ నేను సబ్జెక్ట్ తో మాట్లాడతా, అది అవతల వాళ్ళకి మాట్లాడే స్టైల్లో వాళ్ళకి వెటకారంగా అనిపించొచ్చేమో. సో దానికి నేను కాదు కదా బాధ్యుడిని, ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడతారు. సో వాళ్ళందరూ మాట్లాడినప్పుడు మేము తీసుకున్నప్పుడు, మేము మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా తీసుకోవాలి. మీ మీద ఎవరు ఎక్కువ టార్గెట్ అని మీరు భావిస్తారు? టీడీపీయా జనసేన? జనసేన. ఎందుకు వాళ్ళే? ఎందుకండి జనసేన నా మీద ఎక్కువ టార్గెట్? రీజన్ తెలుసా? ఏమంటే వాళ్ళ మీద బాగా అటాక్ చేసే దాంట్లో జనసేనలో నేను వైసీపీ సరే ఒప్పుకుంటారా? ఇది అటాక్ చేశారని ఒప్పుకుంటారా? మిమ్మల్ని ఒక్కనే ఎందుకు టార్గెట్ చేస్తారు వాళ్ళు? రాజకీయ పార్టీగా 100 డిబేట్లు అటెండ్ అయినప్పుడు, మరి ప్రతి డిబేట్లో వాళ్ళు నాకు ఎదురు పడుతున్నప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ నాయకుడు మాట్లాడుతున్నప్పుడు మేము అటాక్ చేయకుండా చేతులు కట్టుకుని ఎట్లా కూర్చుంటాం? మీకు ఇక్కడ ఆలోచించాల్సింది, వెంకటరెడ్డి గారు ఒక్కరే డిబేట్లో పాల్గొనట్లేదు కదా, వైఎస్ఆర్సీపీ చాలా మంది పాల్గొంటున్నారు. టార్గెట్ మీరెందుకు అయ్యారు అన్నది ఒక్కసారి ఆలోచించుకున్నారా పడుకుని? అమ్మో ఓకే అప్పుడు నేను ఇలా చేయబట్టిగా కదా ఇలాగేమో అని. నేను దాని గురించి ఆలోచించలా. ఇంకా వాళ్ళు అటాక్ చేయనండి, ఏది పర్సనల్ అటాక్ కాదు, నేను పర్సనల్ అటాక్ గురించి మాట్లాడలా. మీరు డిబేట్లో వాళ్ళు అటాక్ చేయనండి, ఏదైతే మాటల తోటాలతో మేము కూడా మాటల తోటాలతోనే అటాక్ చేస్తాం, అంతవరకే తీసుకుంటాం తప్ప అదే డిబేట్ అయిపోయినాక వాళ్ళే నాకు శత్రువులు కాదు, వాళ్ళు నాకు రాజకీయ ప్రత్యర్థులు. సో మా నాయకుడిని అంటే మేము ఒప్పుకోం, ఖచ్చితంగా అంతకు పదునైన భాషతోనే మాట్లాడతాం. 40% ఓటింగ్ కలిగినటువంటి రాజకీయ పార్టీ, ఒకసారి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ, మాజీ ముఖ్యమంత్రి సింగిల్గా పోటీ చేసి 40% ఓట్ బ్యాంక్ తెచ్చుకున్నటువంటి పార్టీ. సో 5-6%తో ఏదో 21 సీట్లు వచ్చిన వాళ్ళతో ఏదో మా మీద అటాక్ చేస్తా అంటే, మీ సీట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి మీరు మాట్లాడకుండా ఉండాలి అని అంటే కుదరదు కదా. గతంలో 2019 నుంచి 24 వరకు అధికార ఆ గర్వం అన్నది బాగా తలకెక్కింది వైఎస్ఆర్సీపీకి, ఇప్పుడు అది దిగిందా? మేమేం గర్వం మాకు నిజంగా తలకెక్కితే మేము నిజంగా ప్రజలకు మంచి చేసేవాళ్ళం కాదు కదా, మా అందరికి మేమే మంచి చేసేసుకొని ఆ గర్వంతో ఉండేవాళ్ళం. ఏం మంచి అండి, 11 సీట్లు వస్తే ఇంక మీరు మంచి చేశారు, ప్రజలు కదా నమ్మలేదు సార్. మేము ఏ రోజు ఏ మంచి చేయలేదు చెప్పండి? 2,70,000. అరే మీరు అంత చేస్తే ఎందుకు విశ్వసించలేదు? ఈవీఎం ఇంకా లేనివి తీసుకొస్తే ఇంకెవరేం చెప్తారు? చెప్పండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. పోలైన ఓట్లకి కౌంటింగ్ రోజు ఓట్లకి ఎందుకు తేడా అవుతుంది? అది దేశవ్యాప్తంగా ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ అని కాదు కదా, ఇప్పుడు దాని మీదే కదా అవుతుంది రచ్చ. ఎట్ట తేడా వస్తుంది సార్? మీరు పోలైన ఓట్లు మీ ఊర్లో 500 ఉన్నాయి అనుకోండి సార్, 500 కోట్లు పోలైన ఎంత డిఫరెన్స్? మీ అంచనా ఎంత డిఫరెన్స్ వచ్చింది? 49 లక్షల ఓట్లు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ డిఫరెన్స్ 12%. ఎట్లా వస్తుంది? ఎలా వస్తుంది చెప్పండి సార్? మేము మంచి చేసాం, 11 సీట్లు వచ్చి ఓడిపోయామని మీరు అడిగిన దానికి ఇది ఈవీఎం కాకపోతే, మహిమ కాకపోతే నిజంగా ఇలా చూసేసి 90,000, ఇందా నేను చెప్పినట్టు 80,000 పోటీ చేసిన ప్రతి సీట్లు 60,000, 70,000 అంత విసిరిపోయారని కదా వాళ్ళు చెప్పేది. ఇంకొద్దు బాబోయ్ జగన్ అనుకున్నారని కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది జన నీరాజనం చూడండి. మరి పవన్ కళ్యాణ్కి రాలేదా 2 చోట్ల ఓడిపోతే? సినిమా హీరో అండి జగన్మోహన్ రెడ్డి గారు, సినిమా హీరో కాదు కదా. చంద్రబాబు నాయుడు గారికి వచ్చేవారు కదా, ఎక్కడ వచ్చారు? రాలేదు, ఎవరు జనాలే రావట్లేదా? ఆయన మీటింగ్కి వచ్చేవారు కదా. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు మేమేం గ్యాదర్ చేసిన పని లేదు, వాళ్ళు గ్యాదర్ చేసుకునే పెట్టమనండి. నిజంగా ఈవీఎంల మహిమ కాకపోతే వీళ్ళు నిజంగా ప్రజా దాంట్లో వచ్చి ఉంటే ఏమైంది? సో అదంతా జరిగింది ఈవీఎంలని మేము బలంగా నమ్ముతున్నాం. కాదు అని విశ్లేషణ చేస్తే కూడా నేను మీకు చెప్పాను, ఏదైతే పథకాలు మేము ఇచ్చిన దానికంటే వాళ్ళు నీకు 15, నీకు 15, నీకు 15, నీకు 10, ఇంకో అమ్మాయి వచ్చింది నీకు 15. మేము ఎటకారంగా చెప్పట్లేదు సార్, ఆయన చెప్పిందే చెబుతున్నాం. మళ్ళీ మీరు దీంట్లో ఎటకారంగా అంటున్నాను అనుకోవద్దు. ఆ వెటకారం మీకు పోతుందండి. 15,000 వచ్చినాయా? ఇప్పుడు మేము అంటున్నాం నీకు 15,000 వచ్చిందా? ఇప్పుడు మళ్ళీ లైన్లో వస్తే రామానాయుడు గారు చెప్పాలి నీకు 15,000 లేవు, నీకు 15,000 లేవు, అది ఇంకొక అమ్మాయి వచ్చింది నీకు కూడా లేవట్లా. ఇది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి బెంగళూరు ప్యాలెస్కే పరిమితం అవుతున్నారంటే ఏం జరుగుతుంది అక్కడ? ఏవో జరుగుతున్నాయని. ఫస్ట్ ప్యాలెస్ కాదు అంటే మా ఇదే ప్యాలెస్లు, మరి వాళ్ళు ఏమన్నా వేరే పంపల్లో ఉంటున్నారా? ఇట్టంటేనే నేను ఎటకారం చేసినట్టు. చంద్రబాబు నాయుడు ఇల్లు ప్యాలెస్ కదా, అప్పుడు వాళ్ళేమో వాళ్ళ కొంప అంటారు. మళ్ళీ అన్ని ఎకరాలు ఎక్కడ ఉన్నాయండి వీళ్ళందరికీ? ఇల్లు ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు ఇంటికి బెంగళూరు ఎన్ని ఎకరాల్లోని కాదండి. చంద్రబాబు నాయుడు గారు ప్యాలెస్ అంటే తప్పే ఉంది, అది మీ కొంప అని ఆ రకంగా మాట్లాడడం ఓకే, అది కొద్దిగా వల్గర్గా అనిపిస్తుంది. మేము పార్టీ ఆఫీస్ కట్టుకుంటే ప్యాలెస్ అంట, మరి ప్యాలెస్ కాకపోతే ఏంటది? రుషికొండది ప్యాలెస్ లాగే కట్టారు. రుషికొండది మా పార్టీ ఆఫీస్ కాదు సార్. మొన్నటిదాకా చెప్పలేదు కదా మీరు. ఎప్పుడు చెప్పారు? ముందే చెప్పొచ్చు కదా. ముందు చెప్పేది సార్, అది సీఎంఓదని కదా మీరు చేసే సార్. సీఎంఓకి వేరు, మా పార్టీకి వేరు కదా.
సీఎం గారి అఫీషియల్ నివాసానికి కట్టామనుకున్నాం సార్. ఏం ఇప్పుడు బేగంపేటలో ఉన్న క్యాంప్ ఆఫీస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టింది కదా సార్? తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు దాంట్లో మళ్ళీ చేంజ్ చేస్తారు మాట. మీ సీఎం గారి కోసం కట్టింది చెప్పండి అప్పట్లోని. మా సీఎం గారు కాదండి, సీఎం ఇప్పుడు సెక్రటేరియట్ ఉంది, కేసీఆర్ గారు కట్టించారు ఇక్కడ. అదే ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సీఎం కాబట్టి సీఎం ఉద్యోగస్తులు అనొచ్చు కదా అంటున్నాను. ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ ఏంటి సార్? సీఎం క్యాంప్ ఆఫీస్ కదా. సీఎం అంటే ఎవరుంటే వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. ముందెందుకు చెప్పలేకపోయారు అంటున్నాను. చెప్పామండి ఆల్రెడీ. ఎవరు చెప్పారు? సీఎం గారు అక్కడికి వెళ్తారు, రిషికొండ దగ్గర నుంచి రేపొద్దున విశాఖపట్నం నుంచి పరిపాలిస్తారని మాట మార్చారు. అది మార్చలేదు సార్, వాళ్ళు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. కానీ మేము ప్రధానమంత్రి గారి కోసం లేకపోతే పెద్ద పెద్ద డెలిగేట్స్ కోసం కదా చెప్తున్నానండి. రిషికొండలో నిర్మించింది ప్రభుత్వ భవనం, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్మించాం. మొట్టమొదట పర్యాటక శాఖ కిందే అనుకున్నాం. తర్వాత సీఎం గారు అక్కడికి షిఫ్ట్ అవ్వాలి విశాఖపట్నం అని అనుకున్నప్పుడు 3 మ్యాన్ కమిటీ ఒకటి వేస్తే, ఆ 3 మ్యాన్ కమిటీ ఇదిగోండి పలానా రిషికొండలో ఇది సీఎం గారి ఆఫీస్కి, పలానా మిలీనియం టవర్స్లోనేమో ఏదైతే ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆఫీసులు, ఇంకొక అరకులో దగ్గర ఏదో ఉంది ఆ బిల్డింగ్లోనేమో పలానా ఆఫీసులు, ఇట్లా పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి సజెషన్ వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన దాని ప్రకారం నిర్మాణం చేపట్టాం. ఎంత అద్భుతంగా బిల్డింగ్ కట్టాం కదా సార్. అది ఉండొచ్చు చంద్రబాబు లేదు. ఇన్ని అప్పులు అయిపోయి ఇన్ని కష్టాలు ఉంటే అంత అద్భుతంగా అన్ని కోట్లు పెట్టి కట్టడం అవసరమని కదా వాళ్ళు అంటారు. అంబేద్కర్ గారి బొమ్మ కూడా అంత ఎందుకు డబ్బులు పెట్టి కట్టారంటే పొద్దున, ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళ వర్షం అట్లానే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ దగ్గర డబ్బులు లేకపోతే అంబేద్కర్ గారి దగ్గర అంత పెట్టి కట్టారని చెప్పి వీళ్ళు ఆరోపణ చేసినా చేస్తారు. మీకు కట్టడం చేతకాల? మీరు తాత్కాలిక సచివాలయాన్ని ఎన్ని కోట్లు పెట్టి కట్టారు? వర్షం వస్తే నీళ్లు గారిపోయే అసెంబ్లీ, మేము అట్లా కట్టలేదు కదా బిల్డింగ్లు. అదే పోర్టులు, అదే ఫిషింగ్ హార్బర్లు, అదే మెడికల్ కాలేజీలు. చూడండి, ఈరోజు మెడికల్ కాలేజీలు మేము ఉన్నప్పుడు 5 మెడికల్ కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈ సంవత్సరం మెడికల్ కాలేజీల పరిస్థితి ఏంటి? బెంగళూరు ఏంటి? బెంగళూరు మాకు ఆంతర్యం. జగన్మోహన్ రెడ్డి గారికి కొంత కాలు కొంత పినికి ఉంది అంత ముందు. సో ఆ ఫిజియోథెరపీ ఇప్పుడు సెట్ అవుతా ఉంది. సో ఎలక్షన్స్ అప్పటి నుంచి అదే కంటిన్యూ అట్లానే ఉంది. సో ఇప్పుడు కొంత దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆ ఫిజియోథెరపీది దానికి సంబంధించినటువంటి అక్కడ కొంత రిలాక్స్ దానికి సంబంధించి వెళ్తున్నారు తప్ప వేరేం లేవు. మా ఇల్లు తాడేపల్లె, ఏది మా జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు. సో అక్కడి నుంచి మేమే హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయట్లా. సో తాడేపల్లి నుంచి ఎప్పుడైనా బెంగళూరు వెళ్ళి వారంలో 1 రోజు 2 రోజులు వస్తే దాన్ని రాద్దామని చెప్తున్నారు కదా. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు 5 ఏళ్ళు? అసలు వీళ్ళకి సొంత ఇల్లు ఉన్నాయి అక్కడ. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు సొంత ఇల్లు లేదు. సో మొన్న పొద్దున పూట ఇండిగో ఫ్లైట్లో వచ్చి సాయంత్రం పూట ఇండిగో ఫ్లైట్లో వెళ్ళారు చాలా రోజులు. సో వీళ్ళందరూ మళ్ళీ మేము బెంగళూరు వెళ్తే అసలు నాకు అర్థం కాని ఒక విషయం సార్, మేము తాడేపల్లిలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలోనే ఉంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్ళారు. యాడు ఉండాలి? నాకు అర్థం కాలేదు సార్. యాడికి వెళ్తే ఆడికి ఇదే ప్రచారమా? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తే లండన్ పారిపోయాడంట, బెంగళూరు వెళ్తే బెంగళూరు పారిపోయాడంట, తాడేపల్లి ఉంటే తాడేపల్లి పారిపోయారంట. ఏంటి త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు, బెయిల్ క్యాన్సిల్ అవబోతున్నది అని టాక్ వస్తుంది. ఆ ఛాన్స్ ఉంది. ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిది అంటే పాత కేసుల్లో ఏం అరెస్ట్ ఉండదు, కొత్త కేసుల్లో అరెస్ట్ చేస్తారు. ఓకే, అరెస్ట్ ఫిక్స్ చేస్తారు. ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయిందా? చేస్తున్నారు. ఇప్పుడు 2 నెలలే కదా, 1 సంవత్సరంలోపు చేస్తారు. మీ అనుమానం ఎవరెవరిని అరెస్ట్ చేస్తారండి ముఖ్య నాయకులు? జోగి రమేష్ గారి అబ్బాయిని అరెస్ట్ చేశారు. దాంట్లో జోగి రమేష్ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కొడాల నాని గారి మీద కేసు పెడతారు, రోజా గారి మీద పెడతారు. సో అది బెయిల్ వస్తుందా? బెయిల్ వస్తేనేమో బెయిల్ రాకపోతే అరెస్ట్ చేస్తారు, దానికి రిమాండ్ వేస్తారు, మళ్ళీ బెయిల్ తెచ్చుకోవాలి. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు బెయిల్ వచ్చింది. సో ఇక్కడ నడుస్తే చాలా మంది చేస్తారు సార్. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన 1,32,00,000 మంది అంతా అరెస్ట్ చేయలేరుగా, అంతమంది చేయలేరుగా, జైలు సరిపోవుగా. సో 1,000 మందినో 2,000 మందినో 3,000 మందినో స్థానిక నాయకుల నుంచి రాష్ట్ర నాయకత్వం దాకా అరెస్టులు జరుగుతాయి. 2-3 వేల మంది అరెస్టులు ఉంటాయా? ఇప్పటికే ఆల్రెడీ 300-400 మంది అరెస్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఎక్కడైనా చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా, మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా. అది గ్రామంలో సర్పంచ్ స్థాయి నుంచి కావచ్చు, లేదంటే మండలంలో ఎంపీటీసీ స్థాయి పార్టీ లీడర్లని. ఇప్పటికే మీ అన్నట్టుగా 300 పైగా అరెస్టులు అయినాయి ఇప్పటికే. సో ఇంక ఈ సంఖ్య పెరిగిద్ది తప్ప తగ్గదు కదా. భయపడుతున్నారా? భయపడలేదు. ఒకటైతే స్పష్టంగా బాధపడుతున్నారా ఎందుకు అలా మాట్లాడానని? బాధపడలేదు, భయపడలేదు. ఏం చూసుకోండి ఆ ధైర్యం కాదు, ఏం చూసుకోండి ఆ ధైర్యం. టైం కోసం వెయిట్ చేస్తున్నాం. ఏం చూసుకుని వెంకటరెడ్డి ఉండదు కదా, ఏం చూసుకుని వెంకటరెడ్డి గారి ధైర్యం. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయనే అరెస్ట్ అవుతారండి, ఇంక జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి? అయితే మళ్ళీ వస్తాం కదా బయటికి, ఏం శాశ్వతంగా జైల్లో ఉంటారు కదా. ఎంతే కదా సార్, 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టారు, ఏమైంది? తర్వాత వచ్చాం, ఓడిపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టిన తర్వాత జరిగిన ఎన్నికల్లో మేము ఓడిపోయాం.
మళ్ళీ మా దగ్గర 23 మంది పోయారు, అయినా పోరాడాం, ముఖ్యమంత్రి అయ్యాం. సో మళ్ళీ పోరాడతాం, మళ్ళీ అవుతాం. పవన్ కళ్యాణ్ గారిని జనసేనని ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేసేవారు. ఇప్పుడు ఆయన విజయానికి ఇంక మీరు మాట్లాడే ఛాన్స్ని కోల్పోయినట్టేనా? ఎట్లా? సింగిల్గా సాధించిన విజయం కాదు కదా, మళ్ళీ ఎదురుతున్నదా? అంతే కదా. ఆ లింకు మేము సింగిల్గా 67 సీట్లు వచ్చినాయి, సింగిల్గా 11 సీట్లు వచ్చినాయి. మళ్ళీ చెప్తున్నా, సింగిల్గా 157 కూడా వచ్చినాయి. ఇప్పుడు సింగిల్ అనే కదా ఎంతవరకు తెచ్చుకున్నారు సార్? మేము ఒక సిద్ధాంతం ప్రకారం వెళ్తున్నాం. మేము ఆ రాజకీయ పార్టీ చేసే ముష్టో, ఈ రాజకీయ పార్టీ చేసే ముష్టో మాకు అవసరంలా. మేము ప్రజలు పొత్తులు పెట్టుకుంటే ముష్టా? బీజేపీ చాలా మందితో పొత్తులు పెట్టుకున్నది, కాంగ్రెస్ చాలా మందితో పెట్టుకున్నది, సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు. అవన్నీ మీరు ముష్టి ఇవన్నీ ఎలా మాట్లాడతారు ప్రజాస్వామ్యంలో? నిజంగా వాళ్ళు సిద్ధాంతాలు కలిగి నిజంగా మంచి వాళ్ళు అయితే పొత్తులు పెట్టుకుంటే యాక్సెప్ట్ చేస్తారు. అంటే వీళ్ళు మంచి వాళ్ళు కదా. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి హామీకి నాది బాధ్యత అన్నాడు కదా, నాది బాధ్యత అన్నాడు కదా. నిర్వచనం ఏంటి సార్? వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తే మంచి చేస్తారా లేదో చూడాలి కదండి. ఒక సంవత్సరం చూడాలా, ఒక 6 నెలలైనా చూడాలా, 2-3 నెలల్లో డిసైడ్ చేసేస్తారు. ఇదే కదా మీ మాటలే ఉన్నాం సార్. 3 నెలల నుంచి చూస్తానే ఉన్నాం. వచ్చే సంవత్సరం ఇస్తానంటున్నాడు అమ్మఒడి, వచ్చే సంవత్సరం. మరి నియోజకవర్గంలో 500 మందికి 10 లక్షలు ఇస్తానన్నాడు పవన్ కళ్యాణ్ యువతకి. 175 నియోజకవర్గాలు ఇంటూ 500 ప్లస్ 500 మందికి ఇంటూ 10 లక్షలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నాడు. ఏది వాళ్ళకి ఉపాధి ఏదైనా చిన్న పెట్టుకోవడానికి. ఎప్పుడు ఇస్తారు? ఈ సంవత్సరం ఎవరా? వచ్చే సంవత్సరం కల్పిస్తారా? మరి ఇప్పుడు అమ్మఒడి వచ్చే సంవత్సరం కలిపి ఈ సంవత్సరం ఆ సంవత్సరం కల్పిస్తారా? వెయిట్ చేయాలి కదా మీరు. రాష్ట్రపతి పాలన అంటే ఎక్కడవుతుంది? కాదు సార్, ఇప్పుడు జరుగుతున్న అరాచకం మీద ఇంత విధ్వంసం. మరి మాకు మద్దతు ఇచ్చారు కదా మిగిలిన రాజకీయ పార్టీలు వచ్చి. ఏదైతే నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ విధ్వంసం జరగకపోతే అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, లేదంటే మిగిలిన రాజకీయ కాదండి, నెల రోజుల్లోనే రాష్ట్రపతి పాలన అని చెప్పి అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయడం హాస్యాస్పదం అనిపించలేదు సార్? మీరు మాట్లాడితే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. మీరు మాట్లాడదు చెబుతున్నా. పోలీసులనే కొడుతుంటే జర్నలిస్టులు ఏముంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంది? కాదు, రాష్ట్రపతి పాలన ఎలాగా అడిగారు అని, అది సాధ్యమా సార్? ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అడిగారు. ప్రజాస్వామ్యయుతంగా నిజంగా వాళ్ళు జరిగితే మేము అడగం కదా. కానీ వాళ్ళు ప్రధానికి ఆర్టికల్ 360 పెట్టండి, అప్పులు అయిపోయినాయి, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది, అడుక్కుదింది, నేను వస్తే సంపద సృష్టిస్తాను, మొహం చూసి మొత్తం కంపెనీలు వచ్చేస్తాయి, నేను అసలు మొత్తం నేను ఇది చేస్తా అది చేస్తా అని మొత్తం ఓదరగొట్టి ప్రచారం చేసి ఎట్టా ఈవీఎంల పుణ్యమో ఈ పుణ్యమో ఏదో పుణ్యమో గెలిచారు కదా. ఇప్పుడు చెయ్యండి. ఆన్ గోయింగ్ స్కీమ్స్ అవి, కొత్త స్కీములు మేము అడగట్లా. మీరన్న ఉచిత బస్సు ప్రయాణం కర్ణాటకలో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? అధికారంలోకి వచ్చిన ఎమ్మంటే పెట్టారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ కూడా అధికారంలో వచ్చిన ఎమ్మంటే ఇంప్లిమెంట్ చేసింది. మీరు ఎందుకు చేయట్లా? మన ఆగస్టు 15 చేస్తామని ఓదర కొట్టారు కదా, ఎందుకు పోయింది? ఆగస్టు 15 అయిపోయింది, మరి ఎందుకు చేయట్లేదు? అడుగుతాం కదా దాన్ని అడిగితే మీరు 3 నెలలకి అడుగుతారా, 2 నెలలకి అడుగుతారా? కొత్త స్కీములు కాబట్టి అట్లా మీరు ఉన్న స్కీమ్ అమ్మఒడి కంటిన్యూ స్కీము, దాన్ని కంటిన్యూ స్కీమ్ని ఎందుకు ఇవ్వరు నేను అంటున్నాను. సో ఆ స్కీములు రన్ అవుతున్నటువంటి చేయూత ఈ పథకాలని ఎవ్రీ ఇయర్ వచ్చేటటువంటిది, అవి ఆపేసి మేము తర్వాత ఇస్తాము లేదంటే దాని గురించి అసలు ఊసే ఎత్తకపోతే దాన్ని అడగచ్చు. సో కారుమూరి వెంకటరెడ్డిలో పశ్చాత్తాపం లేదు. అరే ఎందుకు ఆ రకంగా వీళ్ళనన్నా వాళ్ళనన్నా వీర మహిళలు అన్నారు, లేదా జన సైనికులను అన్నారు, తెలుగుదేశం పార్టీ. నా మనసాక్షిగా చెప్తున్నా, మేము నిజంగా తప్పు చేస్తుంటే ఖచ్చితంగా పశ్చాత్తాపడతాం. మేము ఎవరిని మోసం చేయలే. మేము జగన్మోహన్ రెడ్డి గారు నేను చేసేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి వెంకటరెడ్డి గారు గతంలో గట్టిగా మాట్లాడడం, విభేదించడం, ఇష్టం వచ్చినట్లుగా వీర మహిళల దగ్గర నుంచి అందరినీ కూడా చాలా దారుణంగా ఒక మాట వాళ్ళు మాట్లాడిన మాటలతో పోలిస్తే నేను మాట్లాడిన మాటల్లో చాలా తక్కువ. మిమ్మల్ని ఎప్పుడైనా మాట్లాడారా వాళ్ళు? జనసేన వీర మహిళల గురించి, జనసేన గురించి తక్కువ మాట్లాడుకుంటే మంచిది ఎందుకు? ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలతో పోలిస్తే నేను మాట్లాడిన వాళ్ళు పెట్టిన వీడియోలు, వాళ్ళు రోజా గారి మీద మాట్లాడిన మాటలు, వాళ్ళు మహిళలు అనేది మర్చిపోయి వాళ్ళు మాట్లాడిన మాటలు, ఇదే మహిళలు మరి ఈరోజు అత్యాచారాలు జరుగుతుంటే, హత్యలు జరుగుతుంటే మరి వేరే మహిళలు. రోజా గారు ఏంటి గీతోపదేశాలు లేకపోతే శుద్ధులు చెప్తుంటారా ఆవిడ మాటలు? మీకేమనిపించలేదా? ఆ ఎదవా, ఈ ఎదవా, ఈడు వాడు ఏం సార్? పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలతో మోర్చుతుంటే వైసీపీ వాళ్ళు రోజా గారు మాట్లాడిన మాటలు చాలా తక్కువ అండి. ఒక్కొక్కడిని అంతు చూసి సంక నాకే మాట్లాడిన వాళ్ళన్న భాషలే కదా. అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు, ఇప్పుడు మీకు గుర్తుండదు, పోలీసులు. అయినా ప్రజలు వాళ్ళని విశ్వసించారు కదా. ప్రజలు వాళ్ళని అయితే నెగిటివ్గా తీసుకోలేదు కదా. మిమ్మల్ని ఎందుకు నెగిటివ్గా తీసుకున్నారు? నిజంగా వాళ్ళు అలా మాట్లాడితే వాళ్ళ మీద కూడా వ్యతిరేకత వచ్చినేమో కదా మన ఎలక్షన్లో. మీరు అదే విధంగా ఉన్నప్పుడు మరి వాళ్ళు గెలిచారు కదా అంటున్నా నేను.
మీరు అన్న క్వశ్చన్లోనే మేము అట్లా మాట్లాడి ఓడిపోయామన్నారు. మరి అంతకంటే ఎక్కువ భాష మాట్లాడిన వాళ్ళు గెలిచారు కంటే ఆ భాషను ప్రజలు స్వీకరించారని అనుకోవాలి. అప్పుడు దాన్ని పరిగణలో తీసుకోలేదు. ఇప్పుడు మనిషి పిల్లిని ఉన్నదండి, పిల్లిని తీసుకొచ్చి రూమ్లో పెట్టి బంధించి ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఏమవుతుంది? అది పిల్లి అయినా సరే జనరల్గా ఆ రకంగా ఇరిటేట్ చేసి ఇష్టం వచ్చినట్లుగా బహిరంగంగా మాట్లాడి వాళ్ళు ఒక 10 ఛానళ్ళు, ఒక 100 యూట్యూబ్ ఛానళ్ళు, ఒక 3 రాజకీయ పార్టీలు, మళ్ళీ అలాగదోడు ఇంకో కాంగ్రెస్, వీళ్ళందరూ ఆ సపోర్ట్లు అన్ని రకాలుగా అందరు కలిపి ఒక దుష్ప్రచారం చేస్తే మేము మంచి చెప్పులు వేసుకునే లోపు చెడు ఊరంతా తిరిగి వచ్చిందని నెట్ట ప్రచారం ఉందో, మంచి చేసేవాళ్ళు ఒక పక్కే, మిగిలిన వాళ్ళు 10 మంది 10 పక్కలు ఈ పక్కలు కలిసి ఆ పక్క నుంచి రాజకీయ నాయకులు సీఎం స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో, మినిస్టర్ స్థాయిలో వాళ్ళే భయపడుతున్నారు. మరి వెంకటరెడ్డి పరిస్థితి ఏంటి? భయం ఎందుకు సార్? రాజకీయాల్లో ఉంటే భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? పార్టీలు ఇంకా బలంగా పోరాడాలి. అధికారంలో ఉన్నప్పుడు ఎలా పోరాడామో ఇప్పుడు ఇంకా బలంగా పోరాడాలి. ఇంకా కసి పెరిగిద్ది కదా. అప్పుడు ఆ కసి ఉండదు అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు కసి ఉంటుంది కదా. మళ్ళీ అధికారం తెచ్చుకోవాలనే కసితో ఖచ్చితంగా మళ్ళీ పోరాడతాం. ఎవరైనా హెచ్చరికలు చేయడం చాలా వరకు ఆఫ్ చేసి పెడుతున్నాం, అందుకని ఆ దాగిడి తట్టుకోలేక. లేదా ఫోన్ చేస్తాడు, వాట్సాప్ ఫోన్లు, ఆ మెసేజ్లు మనమే నెంబర్లు ఎత్తాలి. సిమ్ కూడా చేంజ్ చేశారా? లేదు, అదే సిమ్లు ఉన్నాయి. యారా 420 డిబేట్కి రావట్లేదంటరా, ఏదేదో మాట్లాడావు కదరా, ఏదేదో వాగావు కదరా, ఇప్పుడు రారా నీకు దెబ్బలు పడిపోవచ్చు చూడు. అది కూడా వెంటకారంగా గోదావరి లాంగ్వేజ్ లో. గోదావరి నుంచి ఎక్కువ ఫోన్లు ఇవి, గోదావరి జిల్లాల నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువ ఫోన్లు. దాంట్లో అసలు డిఫరెంట్ పెడతారు. ఎట్లా అంటే మన ఎత్తపోతే వాయిస్ మెసేజ్లు, ఎత్తితే వాట్సాప్ కాల్, లేకపోతే వాయిస్ మెసేజ్లు పెట్టి ఎలా డిబేట్ లో కనపడలేదు. ఏమైనా అటాక్ చేయడానికి ఏమన్నా ప్రయత్నించారా ఎవరన్నా? ఇప్పుడు వరకు అయితే ఏం లేదు, కానీ అటాక్ చేసి వాళ్ళు ఏదో చేస్తారని. అంటే ఒకటి అయితే వాస్తవాన్ని చెప్పాలి ఏంటంటే వాళ్ళు పర్సనల్ గా తీసుకున్నారు అంటున్నాను. ఇది ఎప్పుడు కరెక్ట్ కాదంటున్నా. మేము పర్సనల్ గా తీసుకోవాలా, మేము పార్టీ టు పార్టీగా తీసుకున్నాం, రాజకీయ ప్రత్యర్థులుగా చూసాం. వాళ్ళు మా పవన్ కళ్యాణ్ అంటారా అంటే రాజకీయం అనేది వాళ్ళు మర్చిపోయారు. రాజకీయం కాదు, మేము పర్సనల్ గా తీసుకుంటాం అనే దాంట్లో పర్సనల్ గా తీసుకొని వాళ్ళు బిహేవ్ చేస్తారు. కాదు, మిమ్మల్ని ఏదో అటాక్ చేయడానికి చాలా మంది చూస్తున్నారని చాలా ఎక్కువ వస్తున్న వార్తలు వాస్తవం. అది ఎప్పుడైనా అనిపించిందా ఆ రకంగా? ఎవరైనా ఫాలో అవ్వడం కానీ ఎక్కడన్నా జాగ్రత్తగా ఉంటున్నారా? జాగ్రత్తగానే ఉంటున్నాం, దాంట్లో ఏం లేదు. కానీ ఉంటుంది సార్ అండి. దానికోసం మనం బయట తిరగకుండానో లేదంటే ఆగదు కదా. ఇవాళ అయితే రేపైనా తిరగాలి. వాడు కొట్టాలి అనుకున్నప్పుడు లేదంటే వాళ్ళు అటాక్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకైతే రేపు చేస్తాడు కదా. సో మీకు ఆ భయం అయితే ఉంది? భయం అంటే ఒక మాట సార్, ఇప్పుడు భయపడితే ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడను కదా. ఇప్పుడు వాడు కొడతారా, వాళ్ళు కొడితే నేను రేపు కొడతా, దేనికన్నా సిద్ధం. అంతే కదా. వాళ్ళు కొడతారు, వెళ్ళిపోతారు, కొట్టిన వాళ్ళు దొరకపోరు తర్వాత. సో వాళ్ళకి కూడా ఆ భయం ఉంటే కొట్టరు, లేదు పర్లేదు వాళ్ళ తర్వాత మాకు అటాక్ చేసినా పర్లేదు అంటే దాడి చేస్తే చేస్తారు. సో మీ మీద ఎంత వ్యతిరేకంగా ఉన్న జనసేనకు కానీ లేకపోతే టీడీపీ శ్రేణులకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 5 ఏళ్ళు మంచి పరిపాలన అందించండి, ముందు పరిపాలన మీద దృష్టి పెట్టండి. మా పార్టీ నాయకుల మీద మీరు పెట్టే దృష్టిలో కనీసం 10వ వంతన్న పరిపాలన మీద దృష్టి పెట్టండి. ముఖ్యంగా జనసేనలకు చెప్తుంది, మీరు తెలుగుదేశం వాళ్ళు కొట్టినా మీరు కొట్టించుకోండి, మీకు అలవాటే. వాళ్ళు తిట్టినా తిట్టించుకుంటారు, కొట్టినా కొట్టించుకుంటారు. పవన్ కళ్యాణ్ మల్లెపూలు నలుపుతాడన్నా కూడా మీరేం మాట్లాడరు, అవన్నీ జరిగినా కూడా మీకు అన్నీ ఓకే. పవన్ కళ్యాణ్ వాళ్ళ తల్లిని తెలుగుదేశం వాళ్ళు తిట్టించినా మీకు హ్యాపీ, ఎందుకంటే మీకు కావాల్సింది రాజకీయమే, మీకేం అవసరం లేదు. సరే ఎట్టొకటి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి దృష్టి పెట్టమని చెప్పండి. ఎంతమంది మహిళలు మిస్ అయ్యారని చెప్పారు కదా, తీసుకురండి, ఎంక్వైరీ చేసే మహిళల్ని నిజంగా మిస్ అయితే. 9 ఏళ్ల బాలిక మీద అత్యాచారం జరిగితే ఇప్పటికి హత్య జరిగి దాదాపు 1.5 అవుతుంది వర్మ గారు, శవం దొరకలా. ఎంత గొప్ప టెక్నాలజీలో ఎంత గొప్ప ప్రభుత్వంలో ఉన్నామో తెలుసా. అమ్మాయి శవం చంపేశామని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, వాళ్ళని పట్టుకున్నారు. శవం ఎక్కడ ఉందంటే ఇప్పుడు వరకు తీసుకురాలని పరిస్థితి. సుగాలి ప్రీతి గారి హత్య జరిగింది కదా అప్పుడు అమ్మాయిది. ఇప్పుడు న్యాయం చేయండి వాళ్ళందరికీ. మమ్మల్ని అడిగారు కదా. ఓకే, మీకు పర్సనల్గా అటాక్ చేసే వాళ్ళకి, మీకు మెసేజ్లు పెట్టే వాళ్ళకి ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా? టైం వేస్ట్ అట్లాంటివి పెట్టుకోమానండి. ఇది వెటకారమేనా? మీరు పెట్టిందని నేను చూసి ఇది అట్లానే అదే అట్లా ఎట్లా అంటున్నారని చెప్పి నేను ఇంకా 4 సార్లు చెప్పుకొని నేను ఎంజాయ్ చేస్తా తప్ప దీన్ని చూసి భయపడేది అయితే లేదు. మళ్ళీ చెప్తున్నా, మా జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. బతికినా చచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాం. మీలాగా ఎవరికో వెళ్ళి వాళ్ళు వెళ్ళాం. ఎవరైతే నాకు హెచ్చరికలు చేసేవాళ్ళు మెసేజ్ పెట్టేవాళ్ళు చెప్తున్నా, మేము ఎవరికి వెళ్ళి ఊడిగం చేయాల్సిన పని లేదు. మేము మంచి పరిపాలన అందించాం.
మళ్ళీ అదే పరిపాలన కొనసాగిస్తామని మళ్ళీ మేము వెనకలికి వెళ్తాం. మళ్ళీ చెప్తున్నా, మా పరిపాలన ఏదైతే జరిగిందో 19 to 24 మధ్య జరిగిన పరిపాలనే మళ్ళీ అధికారంలోకి వస్తే అలాంటి పరిపాలన అందిస్తామని వెళ్తాం. సో మేము ఎక్కడా కూడా భయపడేటటువంటి ప్రసక్తి లేదు. మాకు మెసేజ్లు పెట్టేవాళ్ళు, ఫోన్లు చేసేవాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకేదైనా పని చేసుకుంటారు బాబు ఉపయోగం, అది చేసుకోవడం వల్ల ఏముండదు. నేను ఎప్పుడో చూస్తా, దాన్ని ఎప్పుడో చూసి నవ్వుకుంటా. సో ఈ దాన్ని ఎన్ని పెట్టినా కూడా నవ్వుకుంటా తప్ప దాన్నే నేను సీరియస్గా తీసుకోను. మీరే తర్వాత కామెడీ పీస్ అయిపోతారు పెట్టుకుంటా అంటే పెట్టుకోండి అని చెప్తున్నాను.